ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ పూట మెహరోపాస్ని యొక్క షెడ్యూల్ తెలుసుకుందాము అండి. ఇంకోసారి రిపీట్ చేసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ మనకి హఫీజ్ యొక్క 3 ద్విపదల్లో, పర్షియన్ లిఖిత్, ఇంగ్లీషు జీవన, తెలుగు హర్ష, తర్వాత మొదటి సాంగ్ ప్రెజెంటేషన్ అంజప్ప గారిది ఉంటుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ అంటే కాన్షియస్నెస్ అనేది మనకి అవతారుడు కొనసాగిస్తున్నాడు కాబట్టి అంతకన్నా ముందు ఒక చిన్న మాట నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో దాని గురించి అంటే షాడోకి సంబంధించినటువంటి ఒక గొప్ప మాటని ఈ రోజు మనకి అవతాడు అందిస్తాడు. మనకి ఆ మాట యొక్క ఇంగ్లీష్ లో మనకి తేజిత షేర్ చేస్తారు, తెలుగులో అరుణ. ఆ తర్వాత స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మనకి 5th పేజ్ 5th పేరా నుండి 8th పేరా దాకా ఆంజనేయులు. ఆ తర్వాత స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మనకి సేమ్ పేజ్ 5th పేజ్ 9th పేరా మరియు 10th పేరా మనకి నాగేష్ గారు ఇంగ్లీష్ లో, నర్మదా గారు తెలుగులో చదువుతారు. ఆ తర్వాత మనకి ఒక 5 నిమిషాల పాటు, 5 నుంచి 10 నిమిషాల పాటు క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత చివరి సాంగ్ మనకి మీనాక్షి ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత 5 నిమిషాల పాటు నామం సచ్చిదానంద పరమానంద మేహర్ బాబా విజ్ఞానంద మనకి రాఘవేంద్ర 5 నిమిషాల పాటు చేస్తారు. అండ్ చివరిగా ఆరతి భుజావి అక్కం గారి చేత కంక్లూడ్ చేయబడుతుంది ఈ పూట మెహరోపాసనం అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. లిఖిత్ అందుబాటులో లేరు, నేనే ప్రయత్నం చేస్తున్నాను. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. మజాంజే చునో చరాదం के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान गुफ्त. चु बिश्नवी सुकान अहले दिल मगू के कतास्त, सुकान सेनास नैदल बरा कता इंजास्त. बंदे पीर मोगोनम के जिजाहलम बरहन, पीरुमा हर चकुनाद अयन अनायत बाशत. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వల్లే నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకొనలేని నీ అసమర్థత యందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏం చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. మహమ్మద్ హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय.
తెలియక ఊరక తిరిగేమో, తెలియక ఊరక తిరిగేమో, చలమరిక గుణ సంతత సుఖము, తెలియక ఊరక తిరిగేము, చలమరిక గుణ సంతత సుఖము, తెలియక ఊరక తిరిగేము. హేయము కడుపున నిడుకొని ఇంకా చీయనని మాకు సిగ్గేది, హేయము కడుపున నిడుకొని ఇంకా చీయనని మాకు సిగ్గేది, పాయము పిడికిట పట్టుచునుండేటి, పాయము పిడికిట పట్టుచునుండేటి గాయదారులకు కలదా విరతి, గాయదారులకు కలదా విరతి, తెలియక ఊరక తిరిగేమో. అంగనల రతుల ఆశల నీదేటి, ఎంగిలి మనుజులకు ఎగ్గేది, అంగనల రతుల ఆశల నీదేటి, ఎంగిలి మనుజులకు ఎగ్గేది, ముంగిట నార్గురు ముచ్చుల గూడిన, ముంగిట నార్గురు ముచ్చుల గూడిన దొంగ గురునికి ఇందుల నిజమేది, దొంగ గురునికి ఇందుల నిజమేది, తెలియక ఊరక తిరిగేము. జనన మరణములు సరిగని కానని మనుజాధమునకు మహిమేది, జనన మరణములు సరిగని కానని మనుజాధమునకు మహిమేది, ఎనగొని శ్రీ వెంకటేశు శరణమిటు, ఎనగొని శ్రీ వెంకటేశు శరణమిటు, గని మనకనుండిన గతి కనేది, గణమనకనుండిన గతి కనేది, తెలియక ఊరక తిరిగేము, చలమరిక గుణ సంతత సుఖము, తెలియక ఊరక తిరిగేము. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీ తాళపక అన్నమాచార్యులు వారు తరించి అనుభవించి రాసినటువంటి కీర్తనను, ఆయన అందించినటువంటి శాశ్వతమైనటువంటి పదాలను నా నోటి ద్వారా పలికేందుకు నాకు అదృష్టంగా భావిస్తూ దాన్ని అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. తెలియక ఊరకే తిరిగే వారికి శాశ్వత సుఖము అంటే మోక్షము దొరుకుతుందా? జీవితకాలం అంతా కూడా తినడము, తిరగడము, తొంగోడము అంటే నిద్రించడము, మలమూత్రాలు విసర్జించడము, వాసన చూడడంలోనే ఈ ఈగలాగా అంటే ప్రపంచపు వాసనలతో ఈగలాగా
తిరుగుతూ కనిపించిన ప్రతి పదార్థంపై వాలి ప్రాపంచిక ఆశలు కోరికలు అనే వ్యామోహంలో బంధనాలతో కూడుకున్న ఇంద్రియ జీవితాన్ని దేహమే దేవుడుగా భావించి తిరుగుచున్న వారికి, అంటే పునర్జన్మ క్రమంలో చావులు పుట్టుకలతో జీవించే వారికి మోక్ష మార్గం ఎలా దొరుకుతుంది అని చెప్తున్నారు. కామపీడితులై ఎంగిలి అన్న భావన కూడా లేకుండా అరిషడ్వర్గాలు అయిన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనే దట్టమైన కఠినమైనటువంటి సంస్కారములతో సుఖము, దుఃఖము, పాపము, పుణ్యములతో కూడిన సంసారము కాయముతో కాపురం చేసేవారికి, అజ్ఞానిగా జీవిస్తున్న వారికి, పూర్తి చైతన్యాన్ని కలిగినా కూడా భ్రమలో బ్రతుకుతున్న వారికి ఏది సరైంది, ఏది సరికానిది అని తెలియక మానవాదములుగా, అంటే పశు జీవితాన్ని జీవిస్తున్న వారికి ఇది అబద్ధమైన జీవితం కదా, ఇలా జీవిస్తున్న వారికి నిజ మార్గం ఎక్కడుంది అని అన్నమాచార్యులు తెలుపుతున్నారు. మరి ఇలాంటి గతి ఏమిటి అన్న తర్వాత అన్నమయ్య ఇలా వివరిస్తున్నారు. ఈగలా తిరగక తేనెటీగలా జీవించు అంటున్నారు. అంటే భగవంతుని ఇచ్చకు దాసుడై నీవు తనకు భగవంతుడు తప్ప వేరే మార్గం లేదు అని శరణాగతుడవై సర్వకాల సర్వయస్థలందు కూడా సదా భగవంతునిపై ధ్యాస ఉంచి ఆ భగవంతుడు అందించిన జీవితాన్ని అంతయు నీవే హరిపుండరీకాక్ష, చింత నాకు నీవే శ్రీ రఘురామ అని భగవంతుని చింతనతో గడపగలిగిన వారికి ఊరట లభిస్తుంది అని అన్నమాచార్యులు తెలియజేస్తున్నారు. నాకు అర్థమైన రీతిలో వివరించే ప్రయత్నం చేశాను. అన్నమాచార్యుల యొక్క భావ వివరణ కూడా తెలియజేస్తాను. ఒక విధమైన నిర్వేదనతో అన్నమయ్య ఏమంటున్నారో వినండి. ఏది హితమైనదో ఏది హైతమైనదో తెలియక ఊరకనే తిరుగుచున్నాము. మేము మత్సరలము. చాలా మరిగి, అంటే మత్సరము కలవారికి శాశ్వత సుఖమునిచ్చే మోక్షము దొరుకుతుందా? తిన్న ఆహారం కొన్ని నిమిషాలలో హేయము, అశుద్ధముగా మారుతుంది. అయినా చీయనక మళ్ళీ తిండి కోసం ఆరాటు పడుతూనే ఉంటాము. మాకు సిగ్గేది? ఇక మా వయస్సు పిడికిన పట్టుకొని తిరిగే దేహదారులము. మాకు ఊరట ఎలా లభిస్తుంది? తరుణుల రతివాంఛా పీడితులమై సంసారంలో ఈదులాడే వారము. ఎంగిలి అనే భావన లేని కామ పీడితులకు ఎగ్గు అనేది ఉండదు. కామాతురాణం న భయం న లజ్జ అని పెద్దలు అన్నారు కదా. 6 ముచ్చలు, అంటే వీళ్ళు దొంగలుగా చెప్తున్నారు. అంటే కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మత్సరములనే దొంగలతో స్నేహం చేసే దొంగ గురువైన జీవుడికి ఇక తన నిజతత్వం ఎలా ఎరుగగలడు? జనన మరణ చక్రముల నుండి వెలువడిన జీవులు మానవాదములు. మరి వారికి మహిమలు ఎలా ఉంటాయి? సరిపోల్చి శ్రీ వెంకటేశ్వరుడు సర్వోన్నతుడని శరణాగతులైతే మనకుండే గతి మరి ఎవరికుంటుంది? శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇంతవరకు మనకి అంజప్ప గారు అందించినటువంటి అత్యద్భుతమైన అన్నమయ్య యొక్క సంకీర్తనని మనం ఆలకించాము. ఎందుకంటే అక్కడ ఆ పల్లవిలోనే తను చెప్పాల్సినటువంటి విషయాన్ని సంక్షిప్తంగా, క్లుప్తంగా చెప్పేశాడు అన్నమయ్య. అంటే ఒక సాధారణమైనటువంటి ఒక ఆత్మ, అంటే కేవలము తను ధరించినటువంటి స్థూల శరీరమే శాశ్వతం అనుకుంటూ, కళ్ళ ముందు కనిపించేటువంటి స్థూల ప్రపంచమే శాశ్వతం అనుకుంటూ ఒక పరిమితమైన జీవితాన్ని గడిపేవాడే
ఒక సాధారణ ఆత్మ అంటాడు అవతారుడు. ఎలా ఉంటుంది ఆ సాధారణంగా ఒక జీవుడి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అంటే అన్నమయ్య ఆ పల్లవిలో ఒక్క మాటలో చెప్పాడు. అంటే తనతో కలుపుకొని చెప్పాడు. ఇప్పుడు గొప్ప విషయం ఏంటి అంటే అజ్ఞానులతో కలిపి కూడా ఒక అవివేకం ఉన్నటువంటి వాడితో కలిపి కూడా తను కూడా కలుపుకొని చెప్తున్నాడు అన్నమయ్య. ఇది మహాత్ముల్లో ఉన్నటువంటి మనం గమనించాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం. అంటే నువ్వు అజ్ఞానం అని చెప్పకుండా మనమంతా అలాగే తిరుగుతున్నాము అంటే అజ్ఞానులను కూడా తనతో పాటు కలుపుకున్నాడు అన్నమయ్య. అది ఒక మహాత్ముల్లో వాళ్ళు మాట్లాడే మాటల్లో పాడేటువంటి పాటల్లో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక లక్షణం. ఏం చెప్తున్నాడు మనకి అన్నమయ్య పల్లవిలోనే? తెలియక ఊరకే తిరిగాము. ఎక్కడ తిరిగాము? పుడుతూ చేస్తూ పునర్జన్మ ప్రక్రియ, రీఇన్కార్నేషన్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఒక్కటి కాస్త శ్రద్ధ పెడితే ఆ యొక్క పాటల్లో ఉన్నటువంటి ఒక ధీటైన ఒక మాట అంటున్నాడు అన్నమయ్య. తెలియక ఊరకే తిరిగాము. ఒకవేళ తెలుసుంటే తిరిగేవాడిని కాను అని అర్థం. తెలియక కదా, ఒకరికి తెలుసుంటే ఇంతగా తిరిగేవాడిని కాదు అనేటువంటిది చెప్పకనే ఒక మాట చెప్తున్నాడు అన్నమయ్య. అంటే ఎందుకు వస్తున్నాను లోకానికి? తెలియదు. ఎందుకున్నాను లోకంలో? తెలియదు. ఈ తల్లిదండ్రుల ద్వారా లోకానికి భగవంతుడు ఎందుకు పంపించాడు? తెలియదు. ఇక్కడ నేను చేయాల్సిన పని ఏంటి? తెలియదు. ఈ శరీరానికి నాకేంటి సంబంధము? తెలియదు. నేను ఎందుకు ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాల్సి వచ్చింది? తెలియదు. నాకెందుకు ఇటువంటి బంధనాలు ఇరుక్కున్నాను? తెలియదు. ఏది మాట్లాడినా తెలియదు తెలియదు తెలియదు. ఏమవుతోంది? కొన్ని తెలుసుకోకపోతే నీకు వచ్చే నష్టం ఏంటి అంటే నష్టం ఏం లేదు. నష్టం ఏంటో ఏమీ లేదు. నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోకపోవడంలో, ముఖ్యంగా మానవ జన్మలో తెలుసుకోకపోవడం వల్ల నీకు వచ్చే నష్టం అంటే ఏం లేదు, ఒక బంధం తప్ప. ఒక బంధమే. ఎందుకంటే ఇక్కడ ఉన్నావంటే బంధము. ఎందుకంటే నువ్వు బంధంలో ఉన్నంత వరకు నీకున్నటువంటి ఆధ్యాత్మిక నష్టం ఏంటంటే నువ్వు ఎప్పుడు స్వేచ్ఛా జీవి కావు. నీకు స్వేచ్ఛ ఉండదు. ఎందుకు బంధము అంటే నువ్వు తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము అంటాడు మరొక సంకీర్తనలో అన్నమయ్య. అంటే తెలియకపోతే బంధము. అంటే బంధం వల్ల కలిగేటువంటి నష్టం ఏంటి అంటే నువ్వు ఏ విషయంలో కూడా స్వేచ్ఛగా ఉండలేవు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఆ స్థూల దేహంతో స్థూల ప్రపంచంలో నువ్వు చేసే అనేక కార్యకలాపాలలో నువ్వు ఆలోచించవలసినటువంటి ఆలోచనలని ఆలోచించగలుగుతున్నావా? అదే విధంగా మాట్లాడాల్సిన మాటల్ని మాత్రమే నువ్వు మాట్లాడగలుగుతున్నావా? నువ్వు చేయవలసిన పనులను మాత్రమే నువ్వు చేయగలుగుతున్నావా? ఎందుకంటే ఈ 3 ప్రాసెస్ లో ఎక్కడ కూడా ఒక మనిషి స్వేచ్ఛ జీవి కాదు. తనకు అనిపిస్తుంది ఇలా ఆలోచించకూడదు అని, కానీ ఆలోచిస్తున్నాడే. తనకు తెలుస్తోంది ఇలా మాట్లాడకూడదు అని, కానీ అలాగే మాట్లాడుతున్నాడే. తనకు తెలుస్తోంది ఇలాంటి పనులు చేయకూడదు, గతంలో చేశాను, చాలా ఇబ్బంది పడ్డాను, కానీ మళ్ళీ చేయాల్సి వస్తోంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక సాధారణమైన ఆత్మ తనను తాను తెలుసుకోనంత వరకు ఈ ప్రపంచంలో స్వేచ్ఛా జీవి కాదు. కాబట్టి స్వేచ్ఛ ఎప్పుడైతే నీకు లేదు, ఖచ్చితంగా నువ్వు అత్యవసరంగా మరొక దాని మీద ఆధారపడి బ్రతకవలసినదే. కాబట్టి నీకు స్వేచ్ఛ ఉండదు. ముఖ్యంగా అంటే బంధము తెలుసుకోకపోవడం వల్ల నీకు కలిగేటువంటి నష్టం ఏంటి? ఆధ్యాత్మిక నష్టం ఏంటంటే బంధము. దాని యొక్క ప్రతిఫలం ఏమిటి అంటే నువ్వు స్వేచ్ఛ లేకుండా ఉండిపోతావు. కాబట్టి ఇది అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలంటున్నాడు అన్నమయ్య. కాబట్టి తెలియక ఊరకే తిరిగాము. తెలిస్తే మేము తిరిగే వాళ్ళం కాదు. ఊరక అంటే ఏంటి? ఏదో వచ్చేసాం, తెలియదు. ఏదో వచ్చేసాము, బతికేసాము, అలాగే వెళ్ళిపోతున్నాం. ప్రపంచం నుంచి ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు ఉంటున్నామో తెలియదు, ఎందుకు నిష్క్రమిస్తున్నామో తెలియదు. అంటే ఎక్కడో చోట ప్రయోజనం అనేది మర్చిపోయాను. నా జన్మకి ప్రయోజనం ఏంటి అంటే ప్రశ్నించుకునేటువంటి ఒక యోగ్యత అనేది సాధారణంగా మనిషికి రావటం లేదంటాడు అవుతాడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని ప్రశ్నించినంత తేలిగ్గా తనను ప్రశ్నించుకోలేకపోతున్నాడు. ఎవరైనా వస్తే నువ్వు ఎవరైనా ప్రశ్నిస్తున్నాడే తప్ప తన వైపు ఆ వేలు తన వైపు తిప్పుకొని నేనెవరు అని ప్రశ్నించుకోవడం అనేది సాధారణంగా జరగటం లేదు అంటాడు. కాబట్టి నేనెవరని ప్రశ్నించుకుంటే నీకు అర్థమవుతుంది ఏంటి? తెలుసుకుంటావు. తెలిస్తే నేను ఊరికే రాలేదు, ఏదో పని మీద. ఊరక అనే పదం ఎందుకు వస్తుంది?
ఎందుకు బయటికి వెళ్ళేవరా అంటే పిల్లల్ని మామూలుగా ఊరికే వెళ్ళాను. ఆ ఊరికి ఎందుకు పోయావురా, మీ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఊరికే వెళ్ళానమ్మా అంటాడు. పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. ఊరికే అంటే ఏం లేదు, పెద్ద ప్రయోజనం ఏం లేదు, ఊరికే వెళ్ళాలని పెంచింది వెళ్ళాను అంతే, దానికి అర్థాలు పరమార్థాలు ఏముంటాయి అంటాడు. అంటే ఏమైతే ఊరికే అంటే ఏంటంటే ప్రయోజనాన్ని గుర్తించకపోవడమే ఊరికే తిరగడం. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మోస్ట్ సోల్ చేసే పని. కాబట్టి తెలియక ఊరక తిరిగాము. కాబట్టి తెలిసితే ఇక తిరగడం అనేది ఉండదు. ఇప్పుడు చెప్పారు మనకు అంజప్ప గారు, అంటే 5 తాళ్ళు ఉన్నాయి. నిజానికి ప్రతి మనిషి కూడా అవలంబించాల్సినటువంటిది, ఆచరించవలసినటువంటిది, ఆలకించవలసినటువంటిది 9 ముఖ్యంగా 5 తాళ్ళు ఉంటుంది. అంటే తినడం, తాగడం, తిరగడం, తొంగోవడము అండ్ ఫైనల్ గా తరించడం. ఎందుకు కానీ పుట్టిన ప్రతి మనిషి ఎందుకు తరించాలనేటువంటి ఆలోచన రావటం లేదు అంటే ఎప్పుడు చూసినా తినడం, తాగడం, తిరగడం, తొంగోవడం. ఇదే మనం చూసాం. లైఫ్ ఆఫ్ సెన్సెస్ గురించి మనకు అవతాడు చెప్పాడు గాడ్ స్పీక్స్ లోని. ఇలాగే ఉంటుంది. కానీ మనిషిగా పుట్టిన తర్వాత ఎందుకు నేను తరించాలి, ఏదో ప్రయోజనం కోసము మెహర్ బాబా నాకు ఈ జన్మనిచ్చి లోకానికి పంపించాడు అనేది ఎందుకు రావటం లేదు అంటే మనకి టాపిక్ లో మనకు వచ్చింది, స్పష్టంగా అవతాడు చెప్పడం జరిగింది. ఎందుకు తరించలేకపోతున్నాడు ఒక మనిషి? దానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటండి? మనం ఇంతవరకు ఆలకించిన దాని ప్రకారము ఒక్కసారి మనల్ని మనం విచారణ చేసుకుంటే, ఎందుకంటే తినడంలో ఉన్నంత ఒక శ్రద్ధ, తాగడంలో ఉన్నంత శ్రద్ధ, ఆ తొంగోవడంలో ఉన్న శ్రద్ధ, తిరగడంలో ఉన్నంత శ్రద్ధ తరించడం మీద ఎందుకు మనిషికి కలగటం లేదు? అంటే తరించడానికి తను తరించాలి అనే శ్రద్ధ కలగాలి అంటే తనను తను తరింప చేసుకోవాలని ప్రయత్నించినా కూడా అతనికి ఏదో ఒక అడ్డుపడుతోంది, అది తెలుసుకొని ఇవ్వకుండా అడ్డుపడుతోంది. ఏంటది యాక్చువల్ అండి? మనం ఇంతవరకు మనం అవతార్ మెహర్ బాబా అవతార పురుషుడు మనకి భగవంతుడిగా మాట్లాడుతూ కొన్ని విషయాలు అందిస్తూ వచ్చాడు అండి. అంటే ఇప్పుడు ఏంటి మనకి అంటే ఒక మనిషికి తను తరించాలనేటువంటి ఆలోచన రాకుండడానికి అడ్డుపడేది ఏంటండి? మనం ఇంతవరకు ఏం విన్నాము అవతార్ దగ్గర? సంస్కారాలు. ఎగ్జాక్ట్లీ, స్థూల సంస్కారాలే, గ్రాస్ ఇంప్రెషన్స్. అదే ఇంప్రెషన్స్ అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనకి ఇక్కడ? ఓకే, అది మనకి ఇది ఫస్ట్ గుర్తుపట్టాలి. సాధకుడు ఏం చేస్తాడు అంటే వెంటనే తరించే మార్గంలో మొదట ఏం చేస్తాడు అంటే దానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నా దాన్ని గుర్తిస్తాడు. ఎలా గుర్తిస్తాడు? భాష మార్చుకుంటాడు. ఇంతవరకు ఏమనుకున్నాడు? నేను తరించకపోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి ప్రపంచము కారణము, అడ్డుపడేది ప్రపంచము. ఏ అనే వ్యక్తులు కావచ్చు, బి అనే వస్తువులు కావచ్చు, సి అనే పరిస్థితులు కావచ్చు అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే సాధకుడు భగవంతుడు చెప్పిన మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తున్నప్పుడు మాట్లాడాల్సిన భాష కూడా మారిపోతుంది. ఇంతవరకు ఏమనుకున్నాడు అంటే ప్రపంచం ఏబిసి కారణం అన్నవాడు కాదు, ఇది ప్రపంచానికి సంబంధం లేదు. నిజానికి కారణం ఏంటి అంటే నేను తరించాలనేటువంటి ఆలోచన రాకపోవడానికి నా స్థూల సంస్కారాలు కారణము. సో నేను ఎందుకు ఈ ప్రపంచానికి వచ్చాను, నా జన్మ ప్రయోజనం ఏంటి అనేటువంటి విచారణకి కూడా అడ్డుపడేది నా స్థూల సంస్కారాలే అని గుర్తిస్తాడు సాధకుడు. కాబట్టి మనకు అన్నమయ్య చెప్పిన దాని ప్రకారం కూడా, కాబట్టి తెలియక ఊరక తిరిగాము. కాబట్టి తెలిసితే ఖచ్చితంగా తిరగడు, ఎందుకంటే తరిస్తాడు. కాబట్టి తరించిన వాడికి ఇంకా తిరగాల్సిన అవసరం లేదు. ఒకే చోట నిలకడగా ఉంటాడు, తనను తాను స్థిరపరుచుకుంటాడు, తనను తాను సాక్షాత్కర్మ చేసుకుంటాడు, తన ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటాడు. ఇది గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఇలా మనకి అన్నమయ్య చెప్పే ప్రతి మాటని, ఎందుకంటే అవతార పురుషుడు మాట్లాడేటువంటి ప్రతి సూటి మాటకి ధీటుగా మనకి అన్నమయ్య సంకేతాలు అందించడం జరుగుతోంది. కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా కనెక్ట్ అయ్యే విషయాలు ఉంటాయి. కాబట్టి ఇలా మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి. సో మనకి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా మనకి గాడ్ స్పీక్స్ అనేటువంటి ఒక గొప్ప విషయాల్ని మనకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే స్టార్ట్ అయినటువంటి మొదటి భాగము చైతన్య స్థితులలో ఒక్కొక్క దాన్ని బాబా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే గాడ్ స్పీక్స్ చూసిన ప్రతిసారి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫస్ట్ పేజ్ చూస్తే మీకు టోటల్ గా మీకు 5 పారాస్ కనపడతాయి. అంటే కొంచెం కేటగరైజ్ చేసుకుంటే 5 పారాస్ అంటే ఒక్కొక్క పేరా అనేది దేనికి సంబంధించింది అనేది కొంచెం అలా శ్రద్ధతో జర్నీ చేస్తే అవతార పురుషుడు నాకేం చెప్పాలనుకుంటున్నాడు అనేది చాలా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఫస్ట్ పేజీలో మీరు చూస్తే ఫస్ట్
ఆ ఫస్ట్ పేరా, సెకండ్, థర్డ్, ఫోర్త్ పేరా అండి. ఇదొక పేరా, ఇదన్నీ కలిపి అంటే దీని ఒక పారాగ్రాఫ్ గా తీసుకోవచ్చు. అంటే ఈ యొక్క మొదటి పేజీలోని మొదటి 4 లైన్లు ఏదైతే ఉన్నాయో ఇది పూర్తిగా నేనెవరో నాకు చెప్తున్నాడు అవుతాడు. ముఖ్యంగా అంటే ముందు మెహర్ బాబా నన్ను ఎలా తయారు చేయాలి, నన్ను ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవింప చేయాలి అనేది ఒక శాంపుల్ గా ఫస్ట్ లో చెప్పేసాడు అవుతాడు. కాబట్టి ఫస్ట్ పేరా మనం చూస్తే అంటే ఇక్కడ ఆత్మ, నువ్వెవరివి, హరిప్రసాద్ అనేటువంటి వాడు ఎవరు అంటే నువ్వు ఆత్మవే. కాబట్టి నువ్వు ఆత్మగా ఎక్కడున్నావు, గతంలో పరమాత్మలో ఉన్నావు, ప్రస్తుతం పరమాత్మలో ఉంటున్నావు, భవిష్యత్తులో కూడా పరమాత్మలోనే ఉంటావు. నిజానికి నువ్వు ఆత్మవే, నువ్వు ఎవరో కాదు, నువ్వు ఆత్మవే. అటువంటి నువ్వు ఆత్మగా ఉన్నటువంటి నీకు సర్వస్వము ఒక్కటే, నీకు ఎటువంటి డిఫరెన్స్ లేదు నీకు ఆత్మగా ఉంటే. అదే విధంగా నువ్వు ఆత్మగా అనంతమైన వాడివి, ఆత్మగా శాశ్వతమైన వాడివి, ఆత్మగా నువ్వు రూపరహితుడివి. ఆ తర్వాత ఏమవుతోంది, మనకి మనకి లైన్ లో చెప్పింది నీతో పాటు అన్ని ఆత్మలు ఒక్కటే. కాబట్టి ఆత్మలలో కానీ లేకపోతే ఆత్మలుగా ఉన్నటువంటి వాటి యొక్క బీయింగ్ లో కావచ్చు, లేకపోతే ఎగ్జిస్టెన్స్ లో ఎటువంటి భేదం లేదు. కాబట్టి ఇదొక పేరా. ఇది పూర్తిగా ఇది నా యొక్క రియల్ ఎగ్జిస్టెన్స్ ని నాకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు అవుతాడు. ఇక్కడ కొంచెం బాగా శ్రద్ధతో ఆలకిస్తే ఆ 7 రియాలిటీస్ లో ఫస్ట్ అవుతాడు చెప్పిన రియల్ ఎగ్జిస్టెన్స్ అంటే హీ ఇంట్రొడ్యూస్ మీ మై రియల్ ఎగ్జిస్టెన్స్, నా నిజమైనటువంటి అస్తిత్వాన్ని. ఇప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటే ఆ 7 రియాలిటీస్ చూసిన ప్రతిసారి అక్కడ కనిపించేటువంటి రియల్ ఎగ్జిస్టెన్స్, వాట్ ఈస్ మై రియల్ ఎగ్జిస్టెన్స్ అని క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు అది చదువుతున్నాం మనం యాక్చువల్గా. అక్కడ కనిపిస్తున్నాడు మెహర్ బాబా చెప్పినటువంటి ఆ ఫస్ట్ రియాలిటీని చూసుకుంటున్నప్పుడు విచారణ ఎలా చేయాలి, వాట్ ఈస్ మై రియల్ ఎగ్జిస్టెన్స్, దిస్ ఈస్ ద మై రియల్ ఎగ్జిస్టెన్స్. ఆన్సర్ వచ్చిందండి. 7 రియాలిటీస్ లో మనకి ఫస్ట్ పేరాలో చెప్పేసాడు అవుతాడు ఏంటి నా రియల్ ఎగ్జిస్టెన్స్ అనేది. నేను హరిప్రసాద్ అనేటువంటి శరీరం ఉండడానికి కారణం ఏంటి, హరిప్రసాద్ అనేటువంటి వాడు లోకంలోకి రావడానికి కారణం ఏంటి, హరిప్రసాద్ అనేటువంటి వాడు ఈ లోకంలో ఎందుకు రావాల్సి వచ్చింది, ఉన్నంత వరకు ఏ పని చేయాలి, నిష్క్రమించే లోపల చేయవలసినటువంటి కార్యాలు ఏంటి అనేటువంటి విచారణే ఈ రియల్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి వాట్ ఈస్ మై రియల్ ఎగ్జిస్టెన్స్ అని క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడు అని ఎంక్వైరీ చేస్తే మాత్రం వచ్చే ఆన్సరే ఈ 4 పేరాలు. ఆ తర్వాత తీసుకుంటే ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక పారాగ్రాఫ్, అక్కడి నుంచి ఒక 4 లైన్లు జస్ట్ కనెక్ట్ చేసుకుంటే చాలండి, కనెక్ట్ చేసుకుంటే చాలు. తర్వాత ఉన్నటువంటి 4 లైన్లు ఏంటి, ఎక్కడ ఉంది డిఫరెన్స్, ఇప్పుడు నాకు డిఫరెన్స్ లేదు, ఎక్కడ అందరు నేను ఒకటిగా నేను చూడలేకపోతున్నాను, అందరూ ఒకటే కదా, ప్రతిదీ ఒకటే కదా అని నాకు అనిపించేటువంటి ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా నేను చూడలేకపోతున్నాను. కాబట్టి ఎందుకు చూడలేకపోతున్నాను, అందరినీ ఒకటే అని మెహర్ బాబా చెబుతున్నా, ఆత్మలుగా అంతా ఒకటే అని చెప్పినా కూడా ఎందుకు నా డిఫరెన్స్ వస్తోంది, అసలు ఈ డిఫరెన్స్ అనేది ఎక్కడి నుండి వస్తోంది అనేది మనకి నెక్స్ట్ 4 పారాస్ లో అవుతాడు చెప్పడం జరిగింది. సో దానికి కొంచెం మార్క్ చేసి పెట్టుకుంటే ఇది 4 రకాల వ్యత్యాసాలు. అక్కడి నుంచి మళ్ళీ థర్డ్ పేరా ఏమవుతుంది మనకి లాస్ట్ లో మళ్ళీ మోస్ట్ అంటే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు అవుతాడు. ఈ మోస్ట్ సోల్స్ అనేవాళ్ళు బాడీకి ఎలా కనెక్ట్ అవుతారు అనేది, ఈ 4 ఆత్మలు ఏ విధంగా కనెక్ట్ అవుతారు అనేది ఆ నెక్స్ట్ 4 పారాస్ కనబడుతోంది. తర్వాత ఏంటి మనకి నెక్స్ట్ 4 పారాస్ అంటే ఏం కనిపిస్తోంది, ఈ 4 ప్రపంచంతో ఎలా కనెక్ట్ అయ్యారు. ఇక చివరిగా తీసుకుంటే 4 పేరాలు తీసుకుంటే ఈ 4 ఆ భూమికలకి ఎలా కనెక్ట్ అయ్యారు. కాబట్టి మీరు ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈ ఫస్ట్ పేజీలోనే కొంచెం డివైడ్ చేసుకుంటే మనకి 5 పారాస్ వస్తుందండి, 5 పారాస్ వస్తుంది. అదే విధంగా సో సెకండ్ పేరాకి వచ్చేసరికి, సో సెకండ్ పేజీకి వచ్చేసరికి మనకి ఇక్కడ అవుతాడేం చెప్తున్నాడు, ఫస్ట్ పేరా అంతా కూడా మళ్ళీ బైండింగ్స్ గురించి చెప్తున్నాడు, ఆ లైన్స్ అంతా కూడా. తర్వాత ఏం చెప్తున్నాడు మనకి అవుతాడు, సో ఒకవేళ అంటే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ, ఇన్ని రకాలైనటువంటి 4 రకాల ఆత్మలు ఉన్నప్పటికీ కూడా ఒకటి గుర్తు పెట్టుకో, ఆత్మగా నువ్వు పరమాత్మలోనే ఉన్నావు అని చెబుతూ ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు అవుతాడు. ఓకే, ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఎందుకు డిఫరెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తోంది, అసలు దీనికి కారణం ఏంటి అనేది ఫస్ట్ టైం మనకి సంస్కారాల గురించి ఇంట్రొడక్షన్ ఇస్తూ అవుతాడు చెప్పిన మొట్టమొదటి ప్రస్తావన వచ్చింది.
కాబట్టి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఈ యొక్క డిఫరెన్స్ కి కారణం ఏంటి అంటే, నేను ఇప్పుడు ఒక మనుషులలో తేడా చూస్తున్నాను, ప్రపంచాలలో తేడా చూస్తున్నాను, వస్తువులలో తేడా చూస్తున్నాను, నాకు కలిగేటువంటి పరిస్థితులలో కూడా తేడా చూస్తున్నాను. అంటే ఆ తేడాలు ఎక్కడున్నాయి అంటే నా యొక్క ఎరుకలో ఉంది. నా యొక్క ఎరుకలో ఆ తేడా ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏంటి అంటే సంస్కారములు. ఇలా కనెక్ట్ చేసుకోగలగాలి. అంటే కరెక్ట్ గా ఏం కోరుకుంటున్నాడు అవతాడు? ఇక్కడి నుంచి ఎప్పుడైతే నువ్వు నా నుండి ఈ మాట విన్న తర్వాత నీ నుండి నేను ఏం ఆశిస్తున్నాను? నువ్వు మాట్లాడే భాషని ఆశిస్తున్నాను. కాబట్టి నీ జీవితంలో ఇంతవరకు ఇది అర్థం కానంత వరకు జీవితంలో ఏం చెప్పావు? నేను హ్యాపీగా ఉండడానికి ఆ వ్యక్తి కారణము, హ్యాపీగా ఉండకపోవడానికి ఆ వ్యక్తి కారణం అన్నటువంటి నువ్వే నేను చెప్పిన మాట అర్థమైన తర్వాత ఇక మీదట ఇంకొకరిని నువ్వు కంప్లైంట్ చేయడం కావచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి విమర్శలు చేయకూడదు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. నిజమేంటి అంటే నువ్వు సుఖంగా ఉండాలన్నా లేకపోతే దుఃఖపడాలన్నప్పటికీ కూడా వాటన్నిటికీ కారణం ఏంటి అంటే సంస్కారములు. అంటే నా సంస్కారాలు అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. కాబట్టి నేను పడేటువంటి స్థూల శరీరం సంబంధించిన బాధ కావచ్చు, స్థూల ప్రపంచం యొక్క బాధ అయినప్పటికీ కూడా వీటన్నిటికీ కారణం ఏంటి అంటే నా స్థూల సంస్కారాలు. ఇదన్నీ అవుతాడు. సో మనంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఇంప్రెషన్స్ గురించి. ఇకపోతే థర్డ్ పేజ్కి వచ్చేసరికి మనకంతా కూడా ఆ ఫస్ట్ 4 పారాస్ ఏం చెప్పడం జరిగింది? లైఫ్ ఆఫ్ సెన్సెస్, లైఫ్ ఆఫ్ స్పిరిట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి అదే థర్డ్ పేజీల్లో తర్వాత దేని గురించి మనకి లైఫ్ ఆఫ్ స్పిరిట్ అయిన తర్వాత దేని గురించి మనకి అవతాడు అందిస్తున్నాడు అంటే కనెక్ట్ చేస్తున్నాడు. ఒకవేళ నీకు గనుక గ్రాస్ బాడీ కాన్షియస్నెస్, ఇప్పుడు నీకు గ్రాస్ బాడీ కాన్షియస్ నీకు ఉంది. ఇప్పుడు యాజ్ పర్ నాకు నేను తీసుకుంటే నాకు ఎవరైనా గిచ్చినా, ఎవరైనా లేకపోతే ఇలా తట్టినా కూడా నాకు కాన్షియస్ నాకు తెలుస్తోంది నన్ను ఎందుకు గిల్లామని చెప్తున్నాను. అంటే ఎప్పుడైతే నాకు ఈ గ్రాస్ బాడీ కాన్షియస్నెస్ ఉందో మిగతా 4 యొక్క కాన్షియస్ నాకు లేదని అర్థం. అంటే సటిల్ బాడీ కావచ్చు, మెంటల్ బాడీ కావచ్చు, నా యొక్క ఆత్మ యొక్క ఎరుక అనేది లేదు. ఇలా కనెక్ట్ చేసి చెప్తున్నాడు అవుతాడు. అంటే నువ్వు ఒక చోట ఉన్నావంటే మరో చోట లేవని అర్థము, మరో చోట ఉన్నావంటే ఇంకొక చోట నువ్వు లేవని అర్థము. అంటే ఏదో ఒక్క కాన్షియస్ లోనే ఉంటావు, ఇంకొకటి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ లోనే ఉంటావు అని అవతాడు క్లారిటీగా మాట్లాడుతున్నాడు. ఏదో ఒక కాన్షియస్ లో ఉంటావు, ఉంటే అక్కడన్నా ఉంటావు, లేకపోతే ఇక్కడన్నా ఉంటావు. ఉంటే గ్రాస్ బాడీ కాన్షియస్ లో ఉంటావు, లేకపోతే సటిల్ మెంటల్ సెల్ఫ్ కాన్షియస్ లో ఉంటావు. కానీ మొత్తానికి ఒకే ఒక కాన్షియస్ లో ఉంటావు అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అదే విధంగా వరల్డ్ గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసాడు అవుతాడు నెక్స్ట్ పేరాల్లో. సో ఇలా కంటిన్యూ చేసేసరికి ఏమైంది తర్వాత ఇక్కడ 4th పేజీకి వచ్చేసరికి ఒక చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెప్తున్నాడు అవుతాడు. ఒక రెవల్యూషన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఒక విప్లవాత్మకమైన మాట మాట్లాడుతున్నాడు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే సాధారణంగా మనకి గతంలో చెప్పాడు అవుతాడు, స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే మనతో ఈ క్షణం మనతో మాట్లాడేటువంటి అవతారుడు ఈజ్ నాట్ ఓన్లీ రియాలిటీ అండి, ఈజ్ అ డీపర్ రియాలిటీ. అతడు ఒట్టి నిజం కాదండి, అతడు చాలా లోతైన నిజం. కాబట్టి అటువంటి లోతైన నిజం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తత్వం అర్థం కావాలన్నా, ఆయన చెప్పే మాటలు అనేవి శ్రద్ధగా ఆలకించాలన్నా కూడా ముఖ్యంగా నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పిలిపించుకున్నాడు, ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పొందడానికి కాదు, కోల్పోవడానికే. ఇది బాగా అర్థం చేసుకోవాలి బాగా. ఎందుకంటే కోల్పోవడానికే నేను మానవ జన్మలో నేను కోల్పోవడానికే వచ్చాను, ఏదో పొందడానికి కాదు. మానవ జన్మలో ఎందుకంటే పొందవలసినది ఆల్రెడీ నాలో ఉంది, కొత్తగా పొందాల్సినంటూ ఏమీ లేదు. కానీ పొందిన దానిని అది గుర్తించాలి అంటే నేనేం చెయ్యాలి? నాకేం కావాలంటే కోల్పోవాలి, కోల్పోనే ప్రక్రియ కావాలి. నాలో ఆత్మ ఉందండి, ఆత్మ యొక్క ఎరుక నాకు ఎందుకు ఇంకా రాలేదు? నేను మోక్షాన్ని ఎందుకు నేను ఇంకా సంప్రాప్తింప చేసుకోవటం లేదు అంటే నువ్వు ఆత్మని కాకుండా అడ్డుకునేటువంటి కొన్ని ఉన్నాయి. అది దాన్ని మనకి నీడలని చెప్పాడు అవుతాడు, షాడోస్ అని చెప్పాడు. వాటిని కోల్పోవాలి నువ్వు, వాటి యొక్క ఎరుకని కోల్పోవాలి. కానీ మొత్తానికి స్పిరిచువాలిటీ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ లూజింగ్. ఆధ్యాత్మికత అంటేనే కోల్పోవడము. కానీ దేన్ని కోల్పోవాలి అనేది చాలా క్లారిటీగా చెప్పాడు అవుతాడు 4th పేజీలో 2nd పేరాలో కరెక్ట్ గా చెప్పాడు. కోల్పోవడం అంటే శరీరాన్ని కోల్పోవడమో ప్రపంచాన్ని కోల్పోవడమో కాదు. చాలా క్లారిటీగా ఇలాంటి బాగా కాస్త డైజెస్ట్ అవ్వాలండి.
అంటే కోల్పోవడం అంటే ఏంటి బాబా ఉద్దేశము? అంటే నాకు ఇష్టమైన వాళ్ళని కోల్పోవాలా? అంటే నా శరీరాన్ని కోల్పోవాలా? వాళ్ళు దూరం అయిపోతే నాకు ఆధ్యాత్మికతలో ఎదిగినట్ట అంటే కాదండి. ఇక్కడ బాగా స్పష్టంగా మాట్లాడాడు అవుతాడు. ఏం చెప్తున్నాడు? ది సోల్ మస్ట్ లూజ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది గ్రాస్, సటిల్ అండ్ మెంటల్ బాడీస్. ఆ శరీర పట్ల ఉన్నటువంటి ఎరుకని కోల్పోవాలి, శరీరాన్ని కోల్పోవడం కాదు. నువ్వు ఇన్ని జన్మల్లో నువ్వు కోల్పోయింది నీ శరీరాలే కదా. నీకు ఇష్టమైన శరీరాన్ని కోల్పోయినావు, నీ శరీరాన్ని కోల్పోయినావు కదా. కానీ అది ప్రాబ్లం ఏంటి అంటే అది కాదు. నువ్వు ఎప్పుడైతే నీకు ఇష్టమైన శరీరాలు, నీ శరీరం పట్ల నీకు గనుక ఎరుక గనుక కోల్పోతే నీకు ఆ శరీరం ఎలా ఉన్నా నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే ఎలా ఉంటుంది, నీకు ఏది జరిగినా జరగకపోయినా ప్రారబ్ధం ప్రకారం, సంస్కారం ప్రకారము ఈ దేహానికి రావాల్సింది వస్తుంది. అదే విధంగా నా ప్రారబ్ధం, నా సంస్కారం ప్రకారం ఈ దేహం నుండి ఏదైతే పోవాలో అది పోతుంది. కాబట్టి రావాల్సింది వస్తుంది, పోవాల్సింది పోతుంది. కాబట్టి ఒక సాక్షిగా నేను గనక వచ్చే దానిని, పోయే దానిని గనక అలా నేను గమనించగలిగితే ఆ సుఖ దుఃఖాల విషయం కానివ్వండి, చావు పుట్టుకలి నేను జోలికి వెళ్ళే అవసరం ఉండదు. అందుకు చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి దేని కోల్పోవాలి అంటే ఆ స్థూల, సూక్ష్మ, మానసిక శరీరముల యొక్క ఎరుక కోల్పోవాలి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎవరివి తెలుసుకోవాలి, నువ్వు ఆత్మ అన్న విషయం నీకు అవగాహన వచ్చింది కాబట్టి అవగాహనతో పాటు అనుభవం పొందాలి అంటే పొందనివ్వకుండా చేసేది ఈ యొక్క నీడలే. కాబట్టి ఈ నీడల యొక్క ఎరుకను కోల్పోతే నీకు వెంటనే నువ్వు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. నేను ఆత్మని, నేను భగవంతుడు అనేటువంటి ఒక రియల్ ఆన్సర్ నువ్వు పొందుతావు అని మనకి అవుతాడు చెప్పడం జరిగింది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు మనకంతా. కాబట్టి స్పష్టంగా ఏం చెప్పాడు మనకి? 1 శరీరాల గురించి చెప్పడం జరిగింది, 2 ప్రపంచాల గురించి చెప్పడం జరిగింది. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు క్లియర్ గా అంటే ఎవరికి వాళ్ళు విచారం చేసుకోవాలి. అద్దంలో చూసుకునేటువంటి నా స్థూల శరీరము, అద్దంలో కనబడినటువంటి నా సూక్ష్మ శరీరము, దాని లోపల ఉన్నటువంటి మానసిక శరీరం అనేది ఈ 3 కూడా నా యొక్క ఆత్మల యొక్క నీడలే. నీడ అని పదం వాడాడు అంటేనే మనకు అర్థమైపోవాలి కదండి, అది అబద్ధం అని. అది ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నీడ తనకు తాను వెళ్ళలేదండి. మనం ఎలాగైతే ఈ యొక్క మనిషి ఒక మనం ఎలా ఆడిస్తే ఆ నీడ కూడా అలా ఆడుతుంది. కాబట్టి నీడ అనేది ఎప్పుడైతే నువ్వు అనేది నీకు అస్సలు నీ వల్లనే నీకు నీడ వస్తుంది కాబట్టి నువ్వు లేకపోతే నీడ లేదు. కాబట్టి మొత్తానికి నీడలు అనేది ఒక రకంగా అబద్ధమే. అదే విధంగా 3 ప్రపంచాలు. ఏంటి ఆ 3 ప్రపంచాలు? స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలు. ఇది ఎవరి యొక్క నీడలు? పరమాత్మ యొక్క నీడలు. అంటే మనతో ఎవరైతే ఈ క్షణం మాట్లాడుతున్నాడో ఆ అవతార్ మెహర్ బాబా అనేటువంటి పరమాత్మ యొక్క నీడలు. అది ఎలాంటిది కూడా చెప్పేశాడు అవుతాడు. మళ్ళీ సింపుల్ గా చూడండి ఎంత లోతులోకి తీసుకెళ్తున్నాడు అవుతాడు. 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. కాబట్టి ఎటువంటిది శరీరాల యొక్క లక్షణాలు ఏంటి అన్నప్పుడు ఏం చెప్పాడు అవుతాడు మనకి? అది పరిమితమైనది, రూపం కలిగినది, మరియు అది చేంజబుల్ అండ్ డిస్ట్రక్టబుల్. అంటే మార్పుకి లోబడి నాశనం అయ్యేదే ఈ శరీరాలు. అది కేవలం గ్రాస్ బాడీ మాత్రమే కాదండి, 3 బాడీస్, సటిల్ బాడీ, మెంటల్ బాడీ కూడా మార్పుకి లోబడి నాశనం అయిపోతుంది. అదే విధంగా ప్రపంచాలు కూడా 4 చెప్పాడు అవుతాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ అని చెప్పేస్తాడు ఫాల్స్, అన్ని అబద్ధాలే. రెండోది జీరో, నువ్వు ఎంత పొందాలి, నువ్వు ఎంత చేస్తున్నప్పటికీ కూడా అల్టిమేట్ గా ఇక్కడ వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి? జీరో. తర్వాత ఇక్కడ అన్ని నువ్వు ఊహించుకుంటావు, ఇలా జరిగితే బాగున్ను, అలా జరిగితే బాగున్ను, నా లైఫ్ అలా ఉంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను అని నిన్ను నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు తప్ప నిజానికి అవన్నీ ఏది కూడా నిజాలు కాదు. కాబట్టి వేకెంట్ డ్రీమ్స్, ఒక ఖాళీ అయిన స్వప్నాలు, దాంట్లో ఏమి పెద్దగా నింపుకోదగ్గ గొప్ప డ్రీమ్స్ ఏం లేవు. కాబట్టి అది వేకెంట్ డ్రీమ్స్ అని చెబుతూ లాస్ట్ ఏం చెప్తున్నాడు అవుతాడు? నిజానికి ఇదన్నీ అబద్ధాలని తెలిసిన తర్వాత వెంటనే చెప్పాడు అవుతాడు, నిజమైన అంటే ఉన్నటువంటి ఏకైక నిజం ఎవరు అంటే పరమాత్ముడే. అంటే పరమాత్ముడు మాత్రమే ఏకైక నిజము అనేది మనకి చెప్పి అవుతాడు కంటిన్యూ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఎలా మనకు ఇన్ని మాటలు చెప్పాక కనెక్ట్ చేసుకోమంటున్నాడు. ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే ఇప్పుడు ఇన్ని జన్మల్లో, ఇన్ని పునర్జన్మలలో నేను చేసింది ఏంటి?
ఒక జ్ఞానం సంపాదించకుండా, నన్ను నేను ప్రశ్నించుకోకుండా, ఒక ఆత్మ విచారణ చేయకుండా, ఇన్ని జన్మలలో, ఇన్ని పునర్జన్మలలో నేను చేసినటువంటి పెద్ద ఘనకార్యం ఏంటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఇది చెప్తున్నాడు అవుతాడు. అంటే ఏంటది? నా యొక్క వ్యక్తిగతమైన నీడల సహాయంతో పరమాత్మ యొక్క నీడలని అనుభవించాను. ఇంతకు మించి ఏమీ చేయలేదు. ఏం చేస్తున్నాను? నేను నా యొక్క నీడల సహాయంతో నేనేం చేస్తున్నాను? పరమాత్మ యొక్క నీడలు అనుభవిస్తున్నానే. అంతకు మించి ఏం చేయలేదు ఇన్ని జన్మల్లో. వచ్చిన ప్రతిసారి శరీరం అంట, లేకపోతే ప్రపంచం అంట. ఈ రెండు తప్పించి ఇంకా వేరే మూడో మాటకి వెళ్ళానా? నేను వెళ్ళలేదే. అది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇన్ని పునర్జన్మలలో నేను చేసినటువంటి, ఎందుకంటే మెహర్ బాబా ఇష్టపడని, మెహర్ బాబా సంతోషపడని నాకు నేను చెప్పుకునే ఘనకార్యం ఏంటి అంటే ఇదే. కాబట్టి నా యొక్క వ్యక్తిగతమైనటువంటి నీడలైనటువంటి స్థూల, సూక్ష్మ, మానసిక శరీరముల యొక్క సహకారంతో పరమాత్మ యొక్క నీడలైనటువంటి స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలని అనుభవించాను. ఇదే నేను చేసింది. కాబట్టి ఇక్కడ నా దగ్గర ఉన్నది అబద్ధాలే, అనుభవించేది కూడా అబద్ధాలే. కాబట్టి ఇది మనకి అవుతాడు, మనకి గతంలో మెహరోపాసన చెప్పినటువంటి మాట అండి. కాబట్టి తర్వాత మనకేం కంటిన్యూ చేస్తున్నాడు అవుతాడు. వచ్చిన తర్వాత రెండో సందర్భం వచ్చింది. సంస్కారాల గురించి అవతారుడు అందిస్తూ రెండో సందర్భంకి వచ్చాడు అవుతాడు. ఇంతవరకు ఏం చెప్పాడు? ఇంతవరకు అంటే ఇన్ని పునర్జన్మలు ఎత్తడానికి వచ్చిన ప్రతిసారి పుడుతూ చస్తూ ఈ యొక్క సంసార చక్రం, ఈ సంస్కారముల యొక్క సంసార చక్రంలో పడిపోయాను. కాబట్టి వీటన్నిటిని ఏమన్నాడంటే అవుతాడు ఒక్క మాటలో చెప్పాడు, దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్. ఇదే అజ్ఞానము. ఏదైతే నువ్వు కాదో అది నువ్వే అనుకుంటున్నావే, అదే అజ్ఞానము. ఏదైతే నువ్వు అయి ఉన్నావో అది దానితో నువ్వు తాదాత్మ్యత పొందడం లేదే. ఎందుకు పొందలేకపోతున్నావు? ఇదే అజ్ఞానము. కాబట్టి మొదటి సందర్భంలో సంస్కారాలను ఎలా ఇంట్రొడ్యూస్ చేసాడు అవుతాడు? ఈ వ్యత్యాసాలకి, ఈ తేడాలకి, నీ జీవితంలో నువ్వు చూపించేటువంటి డిఫరెన్స్ కి కారణం ఎవరు? సంస్కారములే. మొదటి సందర్భం. రెండో సందర్భంకి వచ్చేసరికి మాత్రము రెండో సందర్భంలో మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు అవుతాడు. రెండో సందర్భంలో ఏంటది? ఇక్కడ మాత్రం కూడా అజ్ఞానానికి కూడా కారణం ఏంటి? సంస్కారములే అని కూడా మనకి గతంలో మెహరోపాసనంలో అవతాడు అందించడం జరిగింది. కాబట్టి ఇంకా ముందు మనకు అవతాడు ఏం చెప్పబోతున్నాడు దాన్ని ఆలకించడానికన్నా ముందు ఈ యొక్క నీడల గురించి మనకి లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్ అనేటువంటి ఒక బుక్ లో మెహర్ బాబా చెప్పినటువంటి ఒక 3 పాయింట్స్ ఉన్నాయండి. ఈ షాడోస్ గురించి అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేసి తర్వాత అవతాడు ఏం చెప్పబోతున్నాడో ఆలకించే ప్రయత్నం చేద్దాము. దాన్ని మనకి ఇంగ్లీష్ లో తేజిత, తెలుగులో మనకి అరుణ చదివి వినిపిస్తారు. దీని ప్రభానే ఎటర్నల్ బిలీవ్డ్ అవతార్ మెహర్ బాబా की जय. Shadows of the చేయమేరో వన్నే ఏంటి చూస్తూ అరుణ ఓకే, అరుణ అందుబాటులో లేనట్టున్నారు. ఓకే, తేజిత ఓకే అరుణ. जय मेहर बाबा ने జై మేర్ బాబా. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय. నీ వ్యక్తిగత నీడ అనేది నీకు చెందినది, కానీ నువ్వు నీ నీడకి
చెందవలసిన అవసరం లేదు. నీ వ్యక్తిగత అనేది నిన్ను అవసరముగా పట్టుకొని వ్రేలాడుతూ ఉంది. కానీ నువ్వు నీ నీడకి అనవసరముగా పట్టుకొని వ్రేలాడుతున్నావు. నువ్వు లేకుండా నీ నీడ యొక్క ఉనికి అనేది లేదు. కానీ నీ నీడ లేకపోయినా నీ అస్తిత్వం అనేది ఉంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ సో బాబా అన్నయ్య. ఇక్కడ మనకి జై మేడం. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వు ఆత్మవి, నువ్వు ఈ నీడకి సంబంధించిన వాడివి కాదు అని ఒక ధీమా ఇస్తున్నాడు అవుతాడు. ఈ మూడు మాటల్ని కాస్త శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇది నీడలే, శరీరాలు కావచ్చు, లేకపోతే ప్రపంచాలు కావచ్చు. అంటే రెండింటిని కలిపి చెప్తున్నాడు అవుతాడు. అంటే షాడోస్, నీడల గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు మనకి? ఈ నీడలు ఏదైతే ఉన్నాయో, ఏది మూడు శరీరాలు కావచ్చు, లేకపోతే మూడు ప్రపంచాలు కావచ్చు, ఇది నీకు చెందినవి, నీకు చెంది ఉన్నాయి. అంటే అంటే నీకు చెంది ఉంది, ఎందుకంటే నీ మీద ఆధారపడి ఉంది. కరెక్ట్ గా చెప్పాలి అంటే నీ మీద ఆధారపడి ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు? అది నీకు చెందుతోంది కాబట్టి నువ్వు కూడా దానికి చెందుతున్నావు. దట్ ఈస్ అ ప్రాబ్లం. దానికి అందుకే ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే ఈ నీడలు అనేవి నీకు చెందినవి. ఎందుకంటే నువ్వంటే ఎవరు ఇక్కడ? ఆత్మవి. నువ్వు శరీరానికి కాదు, నువ్వు ఆత్మవి. నువ్వు ఆత్మగా ఉన్నంత వరకు ఈ శరీరాలు అనేటువంటి నీడలు నీకు చెందినవి. కానీ నువ్వేం చేస్తున్నావు? నిజానికి నువ్వు వాటికి చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు వాటికి చెందిన వాడివి కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు ప్రతిసారి ఒక స్థూల శరీరంతో కావచ్చు, లేకపోతే స్థూల ప్రపంచంతో కావచ్చు, ఇది ఇక్కడ ఎరుక కావచ్చు, ఇక్కడ అనుభవం కావచ్చు, నువ్వు వాటికి చెందిపోతున్నావే, నువ్వు వాటికి బిలాంగ్ అయిపోతున్నావు. అది నీకు అవసరం లేదంటున్నాడు అవుతాడు. కానీ అవి నీకు చెందున్నాయి. ఎందుకంటే వాటి యొక్క అవసరం, అంటే వాటి యొక్క అవసరం నీకు లేదు, నీ యొక్క అవసరం వాటికి ఉంది. ఇక్కడ అర్థం చేసుకోమంటున్నాడు అవుతాడు. అంటే కొద్దిగా నువ్వు ఎలాంటి వాడో చెప్తున్నాడు అవుతాడు. నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు ఎటువంటి అంటే పరమాత్మ యొక్క బిడ్డవి, నువ్వు నా యొక్క అంశవి, నువ్వు ఒక అవతార పురుషుడు యొక్క అంశానివి, అవతార పురుషుడు యొక్క బిడ్డవి. నువ్వు ఏ స్థాయిలో ఉండాలి ఈ ప్రపంచంలో, ఎటువంటి జీవితం అని, ఎంత గొప్ప జీవితం గడపడానికి నేను ఇక్కడికి మానవ జన్మ ఇచ్చానికి ఇక్కడ ఈ ప్రపంచంలో, అది నువ్వు గుర్తించటం లేదు. నువ్వు మామూలుగా జీవరాశులా గడిపేస్తున్నావు. పరిణామ ప్రక్రియలో ఎలాగైతే జీవరాశులు ఉంటున్నా నువ్వు అలాగే గడిపేస్తున్నావు. అందుకే ఆ బాధతో అన్నాడు ఆ మాట. ఇదే బైరమంగళలో 1939 17th డిసెంబర్ లో చెప్పిన మాట. ఒక మాట మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటి? టాకింగ్ ఎనిమల్ అన్నాడు అవుతాడు. మాట్లాడే జంతువు అన్నాడు. ఎవరిని? మోస్ట్ సోల్ ని ఉద్దేశించి. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఊరికే ఆ మాట అనలేదు, బాధతో అన్నాడు. నాకు అనిపిస్తోంది ఒక బాధ, అంటే ఒక ఉద్దేశంతో ఆ మాట. చూడండి, టాకింగ్ ఎనిమల్, మాట్లాడే జంతువు అన్నప్పుడు జంతువు మాట్లాడదు, మాట్లాడేది జంతువు కాదు. అది ఎలా క్లబ్ చేశాడు అవుతాడు. కాబట్టి ఇది ఒక తిట్టుగా కాకుండా, ఇక్కడెక్కడో అవతారుడు నన్ను విమర్శిస్తున్నాడని కాకుండా, అందులో ఉన్నటువంటి నిజాల్ని కాస్త పరిశీలించే ప్రయత్నం చేయాలి. అంటే ఏం జరుగుతోంది? మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతమంది తనను తాను ప్రశ్నించుకుంటున్నారు. నేను మానవుడిగా పుట్టింది మానవుడిగా మిగిలిపోవడానికి కాదు, మానవుడిగా ఎందుకు పుట్టా? నేను మాధవుడు అవ్వాలి, నేను మాధవుడు అవ్వాలి. నేను ఎక్కడ చూసినా, ఒక రాముని చూసినా, కృష్ణుని చూసినా కూడా మానవ రూపంలో వచ్చాడు కదా, వేరే ఏ ఒక్క రూపంలో రాలేదే. పరిణామ ప్రక్రియలో రాతి రూపం ఉంది, తర్వాత లోహ రూపం ఉంది, వృక్ష రూపం ఉంది, క్రిమి కీటకాల రూపం ఉంది, అక్కడి నుంచి మీకు చేప రూపం ఉంది, తర్వాత మీకు పక్షి రూపం ఉంది, జంతు రూపాలు ఉన్నాయి. ఇన్ని రూపాలు ఉన్నాయే, భగవంతుడు ఆ రూపంలో రాకుండా మానవ రూపంలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది కదా తత్వం, తెలుసుకోవాల్సిన తత్వము. ఇది కదా మనము గుర్తించాల్సిన విషయం మానవులుగా వచ్చిన తర్వాత. అంటే మానవుడిగా పరిపూర్ణుడు కాడు అంటాడు అవుతాడు. మానవుడు ఎంతకాలం, ఎన్ని జన్మల్లో కూడా మానవుడిగా ఉన్నంత వరకు వాడికి పరిపూర్ణత అనేది రాదు. ఎప్పుడు వస్తుంది పరిపూర్ణత? ఒక మానవ జన్మలో ఉన్నటువంటి మానవుడికి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే, ఆ మానవుడు మాధవుడు అయ్యాక వస్తుంది పరిపూర్ణత.
కాబట్టి ఎందుకు మాట్లాడే జంతువు అనాల్సి వచ్చింది అంటే, కానీ జంతువుకు ఉండే లక్షణాలు మనిషికి ఉండవండి. కొంచెం కాస్త ఈ మాటని కాస్త శ్రద్ధతో ఆలకిస్తే అర్థమవుతుందండి. అవతార పురుషుడి యొక్క అది తిట్టు కాదు, ఆయన బాధపడి అన్న మాట అని తెలుస్తుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నన్ను ఒరే హరిప్రసాద్ నువ్వు మాట్లాడే జంతువు అన్నప్పుడు దాన్ని నేను బాధపడకుండా, అంటే నాకు నాలో కనిపించనిది నా తండ్రికి కనిపించింది, నా తండ్రి అయినటువంటి అవతారుడికి కనిపించింది. దాన్ని నేను కాస్త గమనించాలి, దాన్ని స్వీకరించాలి. నేనే అదేంటి బాబా, నన్నేంటి బాబా జంతువు అంటున్నావు, మాట్లాడే జంతువు అనేది తిరిగి ఆయన ప్రశ్నించడం కాదు. ఇక్కడ కావాల్సినటువంటి పరిష్కారము భగవంతుని తిరిగి ప్రశ్నించడం కాదు, బాధపడిపోవడం కాదు. కానీ నిజానికి ఆయన బాధపడి నన్ను అలా మాట అంటున్నాడు. అంటే ఏమవుతోంది, నేను జంతువుగా ఉన్నప్పుడు లేని లక్షణాలు మానవుడిగా వచ్చేసరికి మాత్రం నాకు ఆ లక్షణాలు లేదు. అంటే ఏంటి ఇక్కడ, నేను జంతువుగా ఉన్నప్పుడు నాలో ఏముంది, ప్రవృత్తి ఉంది. ఇది కొద్దిగా అర్థం చేసుకుందామండి ఇప్పటికి, కొద్దిగా క్లుప్తంగానే. ముందు మనకు అవతాడు దీని గురించి మరిన్ని లోతులో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, కానీ ప్రస్తుతం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ జంతువుకి ఏముంటుంది, దాని ఇన్స్టింక్ట్ అంటాడు అవతాడు, ప్రవృత్తి ఉంటుంది. ఆ ప్రవృత్తి ఉన్నప్పుడు అది దానికి ఆ వివేకము అవివేకం అనేది ఉండదు, బుద్ధి అనేది ఏమి ఉండదు. తనకు ఆకలేసిందా, అది బిడ్డ తల్లియా లేకపోతే అంటే చూడదు, తను తినేస్తుంది. జంతు లక్షణం అంతే. అది ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అంటే దానిలో ఉన్నటువంటి ప్రవృత్తి. దానికి బుద్ధి ఉన్నప్పటికీ కూడా అది పాక్షికంగానే అది అభివృద్ధి చెందింది. కానీ మనిషి అలా కాదే, మనిషికి పూర్తిగా బుద్ధి ఇవ్వబడింది. కానీ ఎందుకు ఒక్కొక్కసారి మనిషి పశువులాగా జంతువులాగా ఎందుకు చేస్తున్నాడంటే, తను గతంలో జంతువుగా ఉన్నప్పుడు డెవలప్ చేసుకున్నటువంటి ప్రవృత్తి యొక్క ప్రభావము ఈ మానవ జన్మ మీద పడుతోంది అని అడుగుతాడు. ఇక్కడ లేదండి, మనిషికి ప్రవృత్తి లేదండి, బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అవతాడు చెప్పే మాట, ఇక్కడ మనిషికి ప్రవృత్తి లేదు, అలాగని జంతువుకి పూర్తిగా బుద్ధి లేదు. కానీ మనిషికి పూర్తి స్థాయిలో పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి బుద్ధి ఉంది. కానీ ఆ బుద్ధి ఉన్నప్పటికీ కూడా ఆ బుద్ధిని అతను గుర్తించకపోవడానికి కారణం ఏంటి అంటే, గతంలో అతను జంతువుగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకున్న ఆ ప్రవృత్తి ప్రభావం అనేది ఎప్పుడైతే ఈ బుద్ధి మీద పడిందో, అలాంటి మానవుడిని మెహర్ బాబా పెట్టిన పేరేంటి, మాట్లాడే జంతువు. కాబట్టి అలాగే ఉంటున్నాడు. ఎందుకు ఉండటం లేదు నువ్వు? ఎందుకు అంటే కేవలము ఈ నీడలకి నువ్వు చెందిన వాడైపోయావు. కాబట్టి నీడలన్నీ నీకు చెందినదే తప్ప నువ్వు వాటికి చెందవలసిన అవసరం లేదు. కొద్దిగా శ్రద్ధ పెట్టి ఆలకిద్దామండి ఈ మాట మాత్రం. రెండో మాటకు వచ్చేసరికి ఏమంటున్నాడు అవుతాడు, నీ నీడలన్నీ అవసరంగానే నిన్ను పట్టుకొని వేలాడుతున్నాయి. వాటి యొక్క అవసరం అంటే నీ యొక్క అవసరం వాటికి ఉంది. అంటే అవన్నీ కూడా అవసరం, దానికి అవసరంగానే నేను పట్టుకున్నాయి. కానీ నువ్వు మాత్రం వాటిని అనవసరంగా పట్టుకున్నావు. కాస్త అండర్లైన్ చేసుకుందామండి, అనవసరంగా. మన జీవితంలో బాబా చెప్తాడండి ఒక చోట, ఒక మనిషి సాధారణంగా 199% పడే బాధల్లో 2 రకాలు చెప్పాడండి. ఒకటి స్వయం కృపారాధన, 2 అనవసరమైనవి అన్నాడు అవుతాడు. దానిని స్వయం కృపారాధన సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అన్నాడు అవుతాడు. రెండోది అన్నెసెసరీ. అంటే ఒక మనిషి పడేటువంటి 199% మోస్ట్ ఆఫ్ ది సఫరింగ్ అన్నాడు అవుతాడు. ఎక్కువగా స్వయం కృపారాధన, రెండోది అన్నెసెసరీ, అనవసరంగానే బాధలు పడుతున్నాడు. అవసరంగా ఎక్కడ బాధపడటం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా? అనవసరమైన బాధలు ఎందుకు పడాల్సి వచ్చింది అంటే, ఇది నువ్వు అనవసరంగా నువ్వేం చేసావు, అనవసరంగా నువ్వు నీ నీడల్ని తగులుకున్నావు. ఇదే నాకు శాశ్వతము, ఇదే నాకు ఎప్పటికీ ఉంటుంది అనేటువంటిది నువ్వు చేసుకున్నావు. కాబట్టి నీ అవసరము నీ నీడలకు ఉందే తప్ప, కాబట్టి అదే అవసరము నీకు నీడల పట్ల లేదు. నీకు మాత్రము అనవసరంగా దాన్ని పట్టుకున్నావు. ఏ రకంగా ప్రయోజనం లేదు దానికి. నువ్వు నీడలు పట్టుకోవడం వల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు. కాబట్టి మూడో విషయానికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు అవుతాడు, నీ వలన మాత్రమే వాటి యొక్క ఉనికి అనేది ఉంది. నువ్వు ఉన్నావు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పటికిప్పుడు మనం లైట్ ఉంటుంది, మీ ఒక చేతిని కానీ తలని కానీ మన గోడ వైపు చూస్తూ ఉంటే, నేను ఎలా చేయి తిప్పుతానో ఆ నీడ కూడా అలాగే తిరుగుతుంది. నేను ఎలా చేతిని ఆడిస్తానో అలాగే నా నీడ కూడా ఆడుతుంది. అంటే ఇక్కడ ఏం అర్థమవుతోంది
అంటే నీ వలననే నీ నీడలకి ఉనికి ఏర్పడింది. అంటే నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఉంటేనే నీ నీడలు ఉంటుంది, కానీ నీ నీడలు లేకపోయినా నీ అస్తిత్వం ఉంటుంది. ఇది రియల్ ఎగ్జిస్టెన్స్. ఫస్ట్ మనకు అవతార్ చెప్పిన మాట రియల్ ఎగ్జిస్టెన్స్. బాగా ఈ మూడు కాస్త డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. షాడోస్ గురించి మనకి గాడ్ స్పీక్స్ లో మనకు అవతాడు అందిస్తున్నాడు కాబట్టి, సో అది కూడా అవతాడు అందించిందే కాబట్టి ఈ మూడింటిని కూడా కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఈజీగా మనకు అవతాడు ఏం చెప్తున్నాడు కాస్త సులువుగా అర్థమవుతుందండి. కాస్త గుప్పెట్లు అందుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇంతవరకు మనకి ఆ యొక్క నీడల గురించి అవతాడు చెప్పినటువంటి 3 విషయాలండి. ఇప్పుడు మనకి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి మాటల్ని పేజ్ నెంబర్ 5 5th పారా నుండి 8th పారా దాకా మనకి ఆంజనేయులు చదివి వినిపిస్తారండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. When the soul acquires a particular form or body or sharir according to particular impressions it feels and experiences itself as being that particular form. ఆత్మ తన సంస్కారాలకు అనుగుణంగా ఒక నిర్దిష్టమైన రూపాన్ని అంటే శరీరం పొందినప్పుడు ఆ నిర్దిష్టమైన రూపమే తాను అనే భావనను అనుభవాన్ని పొందుతుంది. Soul in its stone form experiences itself as stone. Accordingly, in due course, the soul experiences and feels that it is metal, vegetable, worm, fish, bird, animal, man or woman. Whatever be the type of brass form and whatever be the shape of form, the soul spontaneously associates itself with that form, figure and shape and experiences that it is itself that form, figure and shape. రాతి రూపంలో ఉన్న ఆత్మ తాను రాయిననే అనుభవాన్ని పొందుతుంది. అదేవిధంగా కాలానుగుణంలో ఆత్మ తాను లోహానని, వృక్షాన్నని, క్రిమినని, చేపనని, పక్షినని, జంతువునని, పురుషుడు లేదా స్త్రీ అనే అనుభవాన్ని భావనను పొందుతుంది. ఆ స్థూల రూపం ఏ రకానికి చెందినదైనా దాని ఆకారం ఏదైనా ఆత్మ ఆ రూపంతోనూ ఆ ఆకృతితోనూ ఆ ఆకారంతోనూ అప్రయత్నపూర్వకంగా సాహచర్యం చేసి తానే ఆ రూపం ఆ ఆకృతి అనే అనుభవాన్ని పొందుతుంది. When the soul is conscious of the subtle body, then this soul experiences that it is the subtle body. ఆత్మకు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉన్నప్పుడు తాను సూక్ష్మ శరీరాన్ని అనే అనుభవాన్ని ఈ ఆత్మ పొందుతుంది. When the soul becomes conscious of the mental body, then this soul experiences that it is the mental body. ఆత్మకు మానసిక శరీరం యొక్క ఎరుక ఉన్నప్పుడు తాను మానసిక శరీరాన్ని అనే అనుభవాన్ని ఈ ఆత్మ పొందుతుంది. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ మనకి రెండో సందర్భంలో సంస్కారాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అవతాడు చెప్పినటువంటి కంటిన్యూ చేసే విషయం ఏంటి అంటే, ఇక్కడ ఎప్పుడైతే ఆత్మ ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ ఫామ్ అంటే ఒక శరీరాన్ని ఎప్పుడైతే ధరిస్తుందో, ఎప్పుడైతే తీసుకుంటుందో, అంటే దేనికి అనుగుణంగా ఒక పర్టికులర్ అంటే దానికి సంబంధించినటువంటి సంస్కారాలకు అనుగుణంగా ఒక శరీరాన్ని అది తీసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆత్మ అనేది కూడా, ఇక్కడ ఆత్మ అంటే గుర్తుపెట్టుకుందామండి, జస్ట్ ఒక కాన్షియస్నెస్. ఆత్మ అంటే, ఎందుకంటే ఆత్మ అనేది కూడా ఎక్కడికి వెళ్ళడం ఉండదు, ఎక్కడ ఏది జరగడం అనేది ఏం ఉండదు. ఆత్మ ఎప్పుడు ఆత్మగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇలా ఎలా అర్థం చేసుకోవాలనేది నాకు అర్థమైనంత వరకు ఒక చిన్న ఉదాహరణ చెప్తామండి. ఒక భగవద్గీత కనెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఎలా నేర్చుకున్నాను అనేది, అంటే ఆత్మ అనేది ఒక
భగవద్గీత కనెక్ట్ చేసుకుంటే ముఖ్యంగా మనం సాధారణంగా వినేటువంటి మాటలు లేకపోతే వాడుకలో ఉన్న భాష ఎలా ఉంటుంది అంటే 3 రకాలుగా ఉంటుందండి. ఆత్మని 3 రకాలుగా మనము కొద్దిగా దాన్ని విశ్లేషించుకోవచ్చు. మొదటిది ఏంటి అంటే ఆత్మహత్య అంటారు. మన ప్రపంచంలో వింటూ ఉంటాం ఆ పదం అనేది. అంటే ఏంటి? సూసైడ్, తనను తాను చంపుకుంటాడు. అంటే ఇక్కడ ఏంటి ఆత్మహత్య అంటే ఏంటి అంటే అక్కడ ఆత్మని హత్య చేయడం కాదు. అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ఆత్మహత్య అంటే ఏంటి అంటే అతడు తన శరీరాన్ని చాలా బలవంతంగా చంపుకున్నాడు. అది అంటే అక్కడ ఆత్మ ఈక్వల్ టు ఏమవుతుంది? శరీరం అని అర్థం అండి. ఆత్మహత్యలో ఉన్నటువంటి ఆత్మ అనే మాటకు అర్థం ఏంటి అంటే శరీరము, ముఖ్యంగా స్థూల శరీరము అని అర్థం. రెండో సందర్భంకి వచ్చేసరికి ఇంకోటి ఏంటి? భగవద్గీతలో ఒక అధ్యాయం పేరు ఉంటుందండి. అధ్యాయం ఏంటి అంటే ఆత్మ సంయన యోగము అనేది ఉంటుందండి. ఒక అధ్యాయం పేరు ఆత్మ సంయన యోగం అనే ఒకటి ఉంటుంది, ఒక అధ్యాయం పేరు. అంటే ఇక్కడ ఏంటి అంటే అంటే సంయనమం అంటే ఏంటంటే మనకి 7 రియాలిటీస్ లో ఉన్నటువంటి రియల్ కంట్రోల్ ని మనం సంయనమం అంటాం యాక్చువల్గా. అంటే ఇక్కడ ఆత్మ సంయనమం యోగం అంటే ఏంటి అంటే అక్కడ ఆత్మని కంట్రోల్ చేయడం అనేది కాదండి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి విష్ణు. అంటే ఆత్మ సంయన యోగం అనేటువంటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు అంటే హౌ టు కంట్రోల్ యువర్ మైండ్ అనేది చెప్తాడు. ఈ యొక్క మనస్సుని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, దానికి బానిస అవ్వకుండా అటువంటి మనస్సుని నీకు బానిసగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పినటువంటి ఒక పద్ధతి ఆ అధ్యాయం అంతా ఉంటుంది. అంటే ఇక్కడ రెండో సందర్భంలో ఆత్మ సంయన యోగం అంటే అక్కడ ఆత్మ ఈక్వల్ టు మనసు. ఫస్ట్ ఏం చెప్పుకున్నామండి? ఫస్ట్ సందర్భంలో ఆత్మహత్య అంటే అక్కడ ఆత్మ ఈక్వల్ టు గ్రాస్ బాడీ లేక స్థూల శరీరము. రెండో సందర్భం వచ్చేసరికి మాత్రము ఆత్మ సంయన యోగం అంటే ఏంటి అంటే అక్కడ ఆత్మ ఈక్వల్ టు మనస్సు. అంటే అర్థమైపోవాలి, ఆత్మ సంయన యోగం అంటే అక్కడ ఆత్మ అనే పదం వాడినప్పటికీ, భగవంతుడు అవతార పురుషుడు వాడినప్పటికీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ ఆత్మ ఈక్వల్ టు మనస్సు. ఇక చివరిగా తీసుకుంటే ఆత్మ సాక్షాత్కారము. ఎప్పుడైతే ఒక మనిషికి ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత అతడు ఇక మీదట అతడు జీవాత్మ కాదు, అతడు సాక్షాత్ పరమాత్ముడే. అంటే అక్కడ ఆత్మ సాక్షాత్కారంలో ఉన్న ఆత్మ ఈక్వల్ టు పరమాత్మ. ఈ ఆత్మ భాష కొద్దిగా క్లారిటీ తెచ్చుకుంటే చాలండి, అవతడు ఏం మాట్లాడుతున్నాడని మనకు అర్థమైపోతుంది. కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆత్మహత్యలో ఉన్నటువంటి ఆత్మ ఈక్వల్ టు స్థూల శరీరం అని, ఆత్మ సంయన యోగం అనే దాంట్లో ఉన్నటువంటి ఆత్మ ఈక్వల్ టు మనస్సు అని, ఆత్మ సాక్షాత్కారంలో ఉన్నటువంటి ఆత్మ ఈక్వల్ టు పరమాత్మ అనేది అర్థం చేసుకుంటే చాలండి. కాబట్టి ఆయా సందర్భాలను బట్టి ఆత్మ అనే పదం వాడినా కూడా కాబట్టి మన శ్రద్ధతో ఆలకిస్తున్నప్పుడు అవతారుడు ఇలా ఆత్మ వాడాడు అంటే ఇక్కడ మనకి కాన్షియస్ అనేది కనెక్ట్ చేసుకోవాలి అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుందండి మనం శ్రద్ధ పెడితే. కాబట్టి ఇదే మనకి అవతారుడు చెప్తున్నాడు క్లియర్ గా. కాబట్టి ఎప్పుడైతే ఒక ఆత్మ ఒక పర్టికులర్ ఒక రూపాన్ని తీసుకున్నప్పుడు అదేం చేస్తుంది? ఎలా వచ్చింది ఆ రూపము? అతడి యొక్క ఆత్మ యొక్క ఆ సంస్కారాలకి అనుగుణంగా ఒక స్థూల శరీరాన్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది? అటువంటి ఆత్మ ఏ విధంగా ఫీల్ అవుతోంది, ఎటువంటి అనుభూతి కలుగుతోంది, ఏ విధంగా అది అనుభవిస్తోంది ఆ శరీరాన్ని అంటే అది నేనే. ఆ రూపం ఏదో కాదు, అది నేనే. అది పూర్తిగా ఆ రూపంతో తాదాత్మ్యత, ఐడెంటిఫికేషన్ అంటాడండి అవుతాడు. ముందు వస్తుంది ఆ లైన్ కూడా. అంటే తనను తన దేంతో పోల్చుకుంటుంది ఆ యొక్క ఆత్మ అనేది అంటే పూర్తిగా నేను దేహాన్ని. అందుకనే ఏం చెప్పుకున్నాం మనం ఫస్ట్ లో, మోస్ట్ సోల్స్ ఎలా ఉంటారు అంటే అందులో ఉన్నటువంటి దేవుడు ఏమయ్యాడు? దేహం అయ్యాడు. ఈ కొద్దిగా ఈ 4 పదాలు అంటే మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్ అనేటువంటి 4 తీసుకున్నప్పుడు అందరిలో దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. మోస్ట్ సోల్ దేవుడు ఉన్నాడు, సమ్ సోల్ దేవుడు ఉన్నాడు, ఫ్యూ సోల్ దేవుడు ఉన్నాడు, వెరీ ఫ్యూ సోల్ దేవుడు అయిపోయాడు. దాన్ని మనం చూడవచ్చు. కాబట్టి 1 by 1 తీసుకుంటే ఈ భాషలో మోస్ట్ సోల్ లో ఉన్న దేవుడు ఏమయ్యాడు? మోస్ట్ సోల్ లో ఉండే దేవుడు దేహం అయ్యాడు. ఇకపోతే సెకండ్ కి వచ్చేసరికి సమ్ సోల్ లో ఉన్న దేవుడు ప్రాణం అయ్యాడు. ఫ్యూ సోల్ లో ఉన్నటువంటి దేవుడు మనసు అయ్యాడు. వెరీ ఫ్యూ సోల్ లో ఉన్న దేవుడు దేవుడయ్యాడు. ఈ 4 అర్థమైతే చాలండి మనకి అవతాడు చెప్పబోయే ముందు విషయాలు అర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అవతాడు అంటే మోస్ట్ సోల్ గురించి మాట్లాడుతున్నాడు.
అంటే ఎప్పుడైతే ఒక దేహం అనేది కనెక్ట్ అయినప్పుడు ఆ గ్రాస్ ఇంప్రెషన్ వల్ల సంస్కారాలకు అనుగుణంగా రూపం తీసుకున్నప్పుడు ఆ యొక్క ఆత్మ, ఆ దేవుడు ఏమనుకుంటాడు, నేను దేహాన్ని, ఎవరో కాదు, నేనే దేహాన్ని. కాబట్టి అక్కడ దేవుడు ఏమయ్యాడు, దేహం అయ్యాడు అని చెబుతూ అవుతాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ స్టార్టింగ్ లో మనకి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు అండి అవుతాడు ఎవల్యూషన్ ప్రాసెస్ గురించి. నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాడు అసలైన విషయం. అంటే జరిగిపోయిన అంటే మూడు ప్రాసెస్ అండి మన లైఫ్ లో మనకి ఇంతవరకు చేసినటువంటి ప్రయాణము, చేస్తున్న ప్రయాణం, చేయబోయే ప్రయాణం 3 రకాలుగా ఉంటుందండి. ప్రయాణం అంటే జర్నీ అనేది కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా చేసిన ప్రయాణం అనేది ఒకటి జరిగింది. ఇప్పుడు ఒక ప్రయాణం జరుగుతూ ఉంది, అది నాకు సంబంధం లేకుండా జరుగుతూ ఉంది. కానీ రెండోది జరగవలసిన ప్రయాణం ఒకటి ఉంది. అంటే ప్రతి జీవుడికి ఈ 3 ప్రాసెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నాడు అవుతాడు. ఆ 3 ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటి, పరిణామ ప్రక్రియ లేక ఎవల్యూషన్ ప్రాసెస్. రెండోది ఏంటి, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లేకపోతే పునర్జన్మ ప్రక్రియ. మూడోది ఏంటి, అంటే రియలైజేషన్ ప్రాసెస్ ఆర్ అంటే ఇన్వల్యూషన్ ప్రాసెస్. రియలైజేషన్ ప్రాసెస్ ఆర్ సో ఇది పూర్తిగా అంతర్ముఖ ప్రయాణము లేక సాక్షాత్కార ప్రక్రియ. దీనిని నేను ఎలా అర్థం చేసుకున్నాను, నాకు అర్థమయ్యే భాషలో చెప్పిన మాట ఏంటి అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ ఏమన్నాడు అంటే జరిగిపోయిన నిన్నటి నా కథ. ఎవల్యూషన్ ప్రాసెస్ లో నేను రాతి నుండి జంతువు దాకా నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి దాన్ని నన్ను ఎలా చూడమంటున్నాడు అంటే అవుతాడు, అది జరిగిపోయిన నిన్నటి నా కథ, అదే నా పరిణామ ప్రక్రియ. అది జరిగిపోయింది, అయిపోయింది, ఆ చాప్టర్ ఇస్ ఓవర్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో ఉన్నాను. ఇదేంటిది, జరుగుతున్న ఇప్పటి నా కథ ఎవరిదో కాదు, ఏ ఆత్మదో కాదు, నా ఆత్మదే, నాకు సంబంధించింది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి నిన్నేం జరిగింది, జరిగిపోయిన నిన్నటి నా కథే, అదే ఎవల్యూషన్ ప్రాసెస్. జరుగుతున్న ఇప్పటి నా కథ రీఇన్కార్నేషన్ ప్రాసెస్. జరగబోయే రేపటి నా కథ రియలైజేషన్ ప్రాసెస్. ఇది 3 ప్రాసెస్. కాబట్టి ఈ 3 ప్రాసెస్ దాటుకుంటే తప్ప నన్ను అవతార మెహర్ బాబా నన్ను కాన్షియస్ గాడ్ గా తయారు చేయలేడు. కాబట్టి నన్ను అలా ఈ ప్రాసెస్ దాటుకొని లాస్ట్ కి జెడ్ ఎలా చేస్తాడు. జెడ్ ఏంటో కాదు, కాన్షియస్ గాడ్. ఐ యామ్ గాడ్. ఇంతవరకు నేను ఎవరు అంటే నేనేం చెప్తున్నాను, ఐ యామ్ హరిప్రసాద్ అంటున్నాను. ఎప్పుడైతే నన్ను అవతారుడు అక్కడ తీసుకెళ్లి నన్ను జెడ్ గా మార్చేసాడు అనుకోండి, అలా తయారు చేసేసాడు అనుకోండి, అప్పుడు నన్ను ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తాను, ఐ యామ్ హరిప్రసాద్ అని చెప్పను, ఐ యామ్ గాడ్, నేను భగవంతుడు. కాబట్టి ఇది ప్రాసెస్. కాబట్టి ఇక్కడ అవతాడు ఏం చేస్తున్నాడు అంటే ఈ ఆత్మ అనేది ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది నిన్నటి నా కథ గురించి చెప్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు. నేను నిన్నటి నా కథలో ఎలా వచ్చాను అనేది కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు అవుతాడు. దీని గురించి ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ మనకి, సోల్ ఇన్ ఇట్స్ స్టోన్ ఫార్మ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ స్టోన్. అంటే నేను రాతిగా ఉన్నప్పుడు నన్ను నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను, నేను రాయినే, నేను ఎవరినో కాదు, నేను రాతినే, నేను కదలలేనటువంటి వాడిని, ఒకే చోట పడుండే వాడిని. కాబట్టి నేను ఎలా ఎటువంటి ఫీల్ అయ్యాను, ఎటువంటి ఎక్స్పీరియన్స్ పొందాను, అక్కడ ఉన్నటువంటి నేను ఒక ఆత్మ అయినప్పటికీ ఆత్మగా నాకు అనుభవం లేదు. ఎటువంటి అనుభవం ఉంది నాకు, నేను రాతినే, నేను రాయినే అనేటువంటి అనుభవం ఉంది. దానికి అనుగుణంగా ఏం జరిగింది, దానికి తగ్గట్టు దానికి అనుగుణంగా రాతి తర్వాత ఎక్కడికి వచ్చాను, మెటల్కి వచ్చాను. అక్కడ కూడా అంతే, నేను ఎలాగైతే నేను రాతి రూపంలో ఉన్నప్పుడు నేను రాయినే అనేటువంటి అనుభవపూర్వకంగా ఉన్నటువంటి నా అవగాహన ఇక్కడ నాకు లోహానికి వచ్చాక కూడా, అది కూడా నేను మెటల్కి వచ్చాక కూడా అలాగే నేను మెటల్ని, నేను లోహాన్ని, నేను వృక్షాన్ని, నేను క్రిమి కీటకాన్ని, నేను చేపను, నేను పక్షిని, నేను జంతువును, నేను పురుషుడిని, నేను స్త్రీని అనేటువంటి ఎక్స్పీరియన్స్ పొందుతున్నాను. ఒక్కసారి కనెక్ట్ చేసాడు అవుతాడు. ఎవల్యూషన్ ప్రాసెస్ కి నెమ్మదిగా రీఇన్కార్నేషన్ ప్రాసెస్ కూడా అవుతాడు కనెక్ట్ చేశాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, వాట్ ఎవర్ బి ద టైప్ ఆఫ్ గ్రాస్ ఫార్మ్ అండ్ వాట్ ఎవర్ బి ద షేప్ ఆఫ్ ది form, the soul spontaneously associates itself with that form, figure and shape and experiences that it is itself that form, figure and shape. కాబట్టి ఏ షేప్ లో ఏదైతే ఉందో, అంటే ఇక్కడ 3 చెప్తున్నాడు అవుతాడు, ఫామ్, ఫిగర్, షేప్.
ఫామ్ అంటే ఏంటి మనకి? ఒక రూపము. ఫిగర్ అంటే ఏంటి మనకి? ఆ ఆకారము. షేప్ అంటే ఏంటి? ఒక రూపం. కాబట్టి నన్ను నేను ఆ రూపంగా చూసుకొని నేను ఒక వృక్షాన్ని, నేనొక పురుషుణ్ణి, నేనొక స్త్రీని అనేటువంటిది తనకు తాను ఈ విధంగా అసోసియేట్ అవుతున్నాడు, కలిసిపోతున్నాడు అంటున్నాడు అవుతాడు. ఎలా అసోసియేట్ అయిపోతున్నాడు? వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనకి గ్రాస్ ఇంప్రెషన్స్. ఎందుకు ఇక్కడే ఎలాగైతే నేను రాతి రూపంగా ఉన్నప్పుడు నేను ఆ రాతి యొక్క స్థూల రూపానికి ఎలాగైతే నేను కాన్షియస్ లో ఉన్నానో, ఇప్పుడు రీఇన్కార్నేషన్ లో కూడా మానవ జన్మ ఎత్తినప్పటికీ కూడా నేను అటువంటి లోయెస్ట్ అవేర్నెస్ లో ఉండిపోయాను. పెద్ద తేడా ఏముందండి? నేను రాయిగా ఉన్నప్పుడు నేను రాతినే అనేటువంటి అక్కడ పొందిన అనుభవానికి ఇప్పుడు నేను హరిప్రసాద్నే అనేటువంటి ఈ శరీరానికి కనెక్ట్ అవడం అనేది రెండు పెద్ద తేడా లేదు కదండి. ఎక్కడ కూడా అక్కడ ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నానే. ఎక్కడైనా నాలో ఒక గ్రోత్ ఉందా? ఎక్కడైనా నాకు అవేర్నెస్ వస్తూ ఉందా అంటే ఏమి లేదంటున్నాడు అవుతాడు. ఎక్కడ ఉండటం లేదు. అంటే నువ్వు మానవుడిగా ఉంటూనే ఓ మానవుడిగా పరిపూర్ణత పొందాలనుకుంటున్నావే, అది జరగదు. కాబట్టి మానవుడికి పరిపూర్ణత లేక పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది? ఆ మానవుడు మాధవుడు అయినప్పుడు మాత్రమే. కాబట్టి నువ్వు చేసిన పొరపాటు ఏంటి? ఆ నిన్నటి నీ కథ నుండి ఇప్పటి నీ కథ వరకు నువ్వు చేసే పని ఏంటి అంటే 24 గంటలు 365 రోజులు ఎరుకలో ఉన్నంత వరకు, జాగృత అవస్థలో ఉన్నంత వరకు ఇదే యావ, నిద్రపోతున్నా కూడా ఇదే ప్రపంచము, ఇదే శరీరాలు ప్రపంచాలే. కాబట్టి ఏమైపోతుంది ఇక్కడ క్లియర్ గా ఏంటి అవుతుందంటే నువ్వు స్పాంటేనియస్లీ తక్షణమే వాడు అసోసియేట్ అయిపోతున్నాడు, వెంటనే అసోసియేట్ అయిపోతున్నాడు, దాంతో కలిసిపోతున్నాడు ఆ శరీరంతో. అందుకే అవుతాడు ఏం చెప్తున్నాడు, కంటిన్యూ చేస్తూ ఇంతవరకు మనకేం చెప్పాడు? గ్రాస్ బాడీ గురించి చెప్పాడు. ఇప్పుడు సటిల్ బాడీ గురించి చెప్తున్నాడు అవుతాడు. ఏం జరిగిన తర్వాత? ఎప్పుడైతే ఆత్మ తన యొక్క సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కలిగి ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఆత్మ తాను సూక్ష్మ శరీరమే అనేటువంటి అనుభవాన్ని పొందుతోంది త్రూ సటిల్ వరల్డ్. ఇక్కడ మనకి అవతాడు చెప్పకపోయినా మనకు అర్థమైపోవాలండి క్లియర్ గా. ఎందుకంటే కాన్షియస్ అనేది కూడా శరీరాలకి సంబంధించింది, ఎక్స్పీరియన్స్ అనేది దేనికి సంబంధించిందండి? ప్రపంచాలకు సంబంధించింది. ఎస్, ప్రపంచాలకు సంబంధించింది. వరల్డ్ కి అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది వరల్డ్ కి సంబంధించింది, కాన్షియస్ అనేది బాడీకి సంబంధించింది. అంటే ఇక్కడ అవతాడు చెప్పకపోయినా కనెక్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఇంతవరకు విన్నావు కదా, ఇంకా నాకు శ్రమ లేకుండా బ్రీఫ్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంటుండే అవుతాడు. ఇంతకుముందు చెప్పాను కదా క్లియర్ గా. సో కాన్షియస్ ఎరుక అనేది శరీరాలకు సంబంధించింది, ఒక తర్వాత తీసుకుంటే అనుభవాలు అనేది ప్రపంచాలకి సంబంధించింది. కాబట్టి ఏం జరుగుతోంది? ఎప్పుడైతే ఆత్మ ఈ యొక్క సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కలిగి ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఆత్మ తాను సూక్ష్మ శరీరమే అనేటువంటి ఎరుక ఎక్కడ కలుగుతుంది? సూక్ష్మ ప్రపంచంలో కలుగుతుంది. అంటే సూక్ష్మ ప్రపంచం ద్వారా తనకి నేను ఈ సూక్ష్మ శరీరాన్ని అనేటువంటి అనుభవం పొందుతోంది. దేని ద్వారా? ఆ ప్రపంచం ద్వారా. అదే విధంగా ఎప్పుడైతే ఈ యొక్క మానసిక శరీరం యొక్క ఎరుక కలిగినప్పుడు సేమ్ అదేం జరుగుతుంది? ఆ తర్వాత ఏం జరుగుతోంది? తనకు తానే ఒక సూక్ష్మ అంటే మానసిక ప్రపంచం యొక్క అనుభవం ద్వారా ఎటువంటి ఎరుకలో ఉండిపోయింది? నేను ఎవరో కాదు, నేను మానసిక శరీరాన్ని అని మనకి ఇక్కడ దాకా మనకి ఇదే విషయం అవుతాడు రిపీట్ చేయడం జరుగుతోంది. ఇదే విషయాన్ని మనకి స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి సో తర్వాత ఏం జరిగింది, ఎందుకు జరుగుతోంది ఇదంతా కూడా అంటే మళ్ళీ కొద్దిగా అవతారుడు ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా ఆలకించే ప్రయత్నం చేద్దాము. తర్వాత మనకి 9th and 10th మనకి నాగేష్ గారు ఇంగ్లీష్ లో చదువుతారు, నర్మదా గారు తెలుగులో చదువుతారండి. It's only because of impressions or samskaras that the soul without form, the infinite soul, experiences that it is vertically a gross body, stool sharir, or a subtle body, pran, or a mental body, mind. The soul which experiences the gross world through gross forms
associates with and disassociates from innumerable gross forms. The association with and disassociation from gross forms are termed birth and death respectively. ఏ రూపం లేని అనంతమైన ఆత్మ కేవలం సంస్కారాల కారణంగానే తాను నిజంగా ఒక స్థూల శరీరాన్ని లేదా ఒక సూక్ష్మ శరీరాన్ని లేదా ఒక మానసిక శరీరాన్ని అనే అనుభవాన్ని పొందుతుంది. ఆత్మ స్థూల రూపాల ద్వారా స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అసంఖ్యాకమైన స్థూల రూపాలతో సహచర్యం చేస్తూ వేరుపడుతూ ఉంటుంది. ఈ స్థూల రూపంతో సహచర్యం చేయడం మరియు వేరుపడడం అనేది వరుసగా జననం మరియు మరణం అని పిలువబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇంకొకసారి మూడో సందర్భంలో మళ్ళీ సంస్కారాల గురించి ప్రస్తావిస్తున్నాడు అవుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు క్లియర్ గా, అంటే ఎందుకు ఆయా ఆత్మలన్నీ కూడా ఆ శరీరాలతో ఎందుకు పరిమితం అయింది అంటే ఇక్కడ మరొక్కసారి మూడో సందర్భంలో మళ్ళీ సంస్కారాల గురించి టాపిక్ తీసుకొస్తున్నాడు. ఎందుకు జరిగింది ఇవంతా కూడా అంటే ఎటువంటి రూపము లేనటువంటి ఆత్మ, అనంతమైనటువంటి ఆత్మ కేవలము, ఇది బాగా అర్థం చేసుకోవాలి ఆ లైన్ కొద్దిగా, ఎందుకంటే అండర్లైన్ చేసాడు అవుతాడు, బోల్డ్ లెటర్స్ ఇచ్చాడు అవుతాడు. ఎందుకంటే మీరు కాస్త అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి, ఎందుకంటే బోల్డ్ లెటర్స్ లో కొన్ని టాపిక్స్ మాత్రం మనకు కనిపిస్తుంది ఈ యొక్క గాడ్ స్పిక్స్ లో కూడా. ఈ యొక్క దీనికి కారణం ఏంటి అంటే అనంతమైనటువంటి ఆత్మ అంటే పరమాత్మకి ఈక్వల్ గా ఉండేటువంటి ఆత్మ అన్ని రకాలైనటువంటి ఒక అంటే అక్షర రూపమైనటువంటి ఆత్మ ఎందుకు ఇటువంటి పరిమితంగా ఉండిపోవాల్సి వచ్చింది అంటే స్పష్టంగా అవుతాడు కారణం మళ్ళీ చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. కేవలము ఈ యొక్క సంస్కారముల వలననే ఇదంతా కూడా ఎందుకు అనిపిస్తోంది, ఎందుకు అటువంటి అనుభవాన్ని పొందుతోంది, ఎందుకని అటువంటి ఎరుకలోకి పరిమితం అయిపోయింది ఆత్మ అంటే ఈ సంస్కారములే పరిమితం చేసేసింది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాస్ ఇంప్రెషన్స్. ఇవన్నీ కూడా ఆత్మ తనను తాను స్థూల శరీరంగా అనుభవిస్తోంది, ఆ యొక్క ఎరుకలో ఉండిపోయింది. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సటిల్ ఇంప్రెషన్స్. ఇది ఏమవుతోంది, తనను తాను ఒక సటిల్ బాడీతోనూ లేకపోతే సటిల్ వరల్డ్ తోని పరిమితం అయిపోతోంది. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మెంటల్ ఇంప్రెషన్స్. అతడు తన ఆత్మ ఒక మానసిక శరీరంతోనూ లేకపోతే మానసిక ప్రపంచంతోనూ ఒక పరిమితం అయిపోతోంది. కాబట్టి ఇటువంటి బియాండ్ గా వెళ్ళాలి, బియాండ్ గా తానెవరో తాను తెలుసుకోలేనటువంటి ప్రయత్నంలో భాగంగా ఏం చేయాలి అంటే అన్నిటికీ మూల కారణమైనటువంటి సంస్కార రహితం చేసుకోవాలి. ఈ సంస్కారాలన్నిటినీ కూడా సంస్కార రహితం చేసుకోవాలి. ఇదంతా ఎందుకు జరుగుతోంది, ఎక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే సంస్కార పూరితంగా ఉంటున్నావే తప్ప నువ్వు సంస్కార రహితం చేసుకోవడం లేదే. కోల్పోవడం అంటే ఇదే కదా. సంస్కారాలని కొత్తగా పొందడం ఏముంటుంది, ఆల్రెడీ సంస్కారాలు ఉన్నాయి కదా నీకు, అంటే ఉన్న సంస్కారాలను కోల్పోవాలి. కోల్పోవడం అంటే కూడా ఇది కూడా కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయించండి. ఇక్కడ అవతాడి మాట కాస్త శ్రద్ధతో ఆలకిస్తే అంటే ఏంటి ఇక్కడ నీకు అంటే నువ్వు ఒక ఎదగడము అంటే మోస్ట్ సోల్ నుండి సమ్ సోల్ కి, సమ్ సోల్ నుండి ఫ్యూ సోల్ కి, ఫ్యూ సోల్ నుండి వెరీ ఫ్యూ సోల్ కి ఎలా వెళ్తావు? ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ సోల్ లో ఉన్నావు, మోస్ట్ సోల్ గా ఉన్నప్పుడు నీకు ఎటువంటి ఇంప్రెషన్స్ ఉన్నాయి, గ్రాస్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. అంటే నువ్వు గ్రాస్ ఇంప్రెషన్స్ ని కోల్పోతే కదా నువ్వు సటిల్ ఇంప్రెషన్ వెళ్తావు. దాన్ని కోల్పోవాలి కదా, దాన్ని కంప్లీట్ గా దాన్ని ఎగ్జాస్ట్ చేసేసాలి కదా. నువ్వు దాని వరకు ఎంత వరకు అనుభవించాలి, ఎంత వరకు దాన్ని ఖర్చు పెట్టాలో పూర్తిగా ఖర్చు పెట్టేస్తే అది నువ్వు కోల్పోతావు. ఇంకా మీదట నీకు గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది నీకు లైఫ్ లో లేదు, అది పూర్తిగా కోల్పోయావు. నీకు ఎటువంటి కాన్షియస్ వచ్చిన తర్వాత ఇంక ఏది ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది అంటే సటిల్ ఇంప్రెషన్స్. సటిల్ ఇంప్రెషన్స్ నీకు స్టార్ట్ అయింది, నీకు అది వర్కౌట్ జరుగుతూ ఉంది, అది పనిచేస్తుంది నీ జీవితంలో ఎవరికి, సంసోల్కి. కానీ అదేనా గమ్యము, అదేనా చిట్ట చివరి గమ్యం అంటే కాదు. దాని తర్వాత కూడా వెళ్ళాలంటే ఏం కావాలి, ఈ సటిల్ ఇంప్రెషన్ ని కోల్పోవాలి. సటిల్ ఇంప్రెషన్ కోల్పోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వస్తావు, నువ్వు ఫ్యూసోల్కి వస్తావు. అప్పుడు నీకున్న ఇంప్రెషన్స్ ఏంటి, మెంటల్ ఇంప్రెషన్స్.
అంటే మానసిక సంస్కారాలు. ఇక చివరిగా సంస్కార రహితం చేసుకోవాలంటే ఇక నువ్వు కోల్పోవాల్సినటువంటి చివరి సంస్కారాలు ఏంటి? మానసిక సంస్కారాలు. ఈ విధంగా స్థూల, సూక్ష్మ, మానసిక సంస్కారాల్ని కోల్పోయిన తర్వాత వెంటనే నీకు కలిగేది ఆత్మ యొక్క ఎరుక. ఇది చెప్తున్నాడు అవుతాడు. సో ఇది చెబుతూ ఏం చెప్తున్నాడు అవుతాడు మనకి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఇంకొక మాట చెప్తున్నాడు అవుతాడు. ప్రపంచంలో ఏదైతే చావు పుట్టుకలు అంటున్నారే, నిజానికి అది చావు కాదు, పుట్టుక కాదు అంటున్నాడు అవుతాడు. ఇది మీరు పెట్టుకున్నారు. ఈ పదాలన్నీ మీకు సంబంధించింది. నాకు సంబంధించినంత వరకు ఎక్కడైనా పుట్టుక ఏర్పడితే అది బర్త్డే అని నేను అంటం లేదు. ఎక్కడైనా బాడీ డ్రాప్ చేసేస్తే మాత్రం అది డెత్ అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రతి జీవరాశికి, సమస్త ప్రాణకోటికి ఒక్కసారి రియల్ బర్త్ ఉంటుంది, ఒక్కసారి రియల్ డెత్ ఉంటుంది. కాబట్టి అది బర్త్ కాదు. నువ్వు అనుకున్నట్లుగా ఎవరైనా ఒక బిడ్డ పుట్టాడు అంటే నీకు బర్త్ అనిపిస్తోంది కదా. నిజానికి ఒక మాట చెప్తాను వినండి అన్నాడు అవుతాడు. ఇది కాస్త అలవాటు చేసుకోండి. ఇది నిజం. ఇక్కడ భర్త అంటే మాత్రము వాడు అప్పటికప్పుడు పుట్టాడు అనిపిస్తోంది, మీకు కాదంటున్నాడు అవుతాడు. వాడు అనేక జన్మల్లో వెతుక్కుంటూ వాడు చేసేటువంటి అనేక ప్రయాణాలు చేసుకుంటూ ఆ సంస్కారాలు ఈ తల్లిదండ్రులతో కనెక్ట్ అయ్యేసరికి మాత్రం ప్రపంచంలోకి ఈ వీళ్ళ ద్వారా లోకంలోకి వచ్చాడు. అందుకు అక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు అంటే కొత్తగా చెప్తున్నాడు. అంటే కొత్తగా అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే తెలియని విషయం చెప్తున్నాడు అవుతాడు. మనకి ఇక్కడ నేర్చుకునే భాష కూడా మారుతుంది ఇక్కడ. అంటే ఏం చెప్తున్నాడు అవుతాడు? బర్త్ ని డెత్ ని ఏమంటున్నాడు అంటే అసోసియేషన్ విత్ గ్రాస్ ఫామ్ అన్నాడు అవుతాడు. ఏంటి మా బర్త్ అంటే ఏంటి అంటే కూడా నిజానికి అక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ అసోసియేషన్ విత్ గ్రాస్ ఫామ్. అనేక జన్మల్లో తిరిగేటువంటి ఒక ఆత్మ అనేక జన్మల్లో అనేక విధాలైనటువంటి రకరకాల ప్రయాణాలు చేసినటువంటి ఒక ఆత్మ తన యొక్క సంస్కారాలకి అనుగుణంగా ఒక స్థూల శరీరంతో కనెక్ట్ అయ్యింది, లేకపోతే కలిసింది. అంటే ఒక స్థూల రూపంతో కలవడమే నువ్వు చెప్పుకునే బర్త్. అక్కడ కలిసింది అంతే. అంటే అక్కడ ఆత్మ అనేది కొత్తగా రాలేదు. ఆత్మ అనేది తన యొక్క సంస్కారాలకి అనుగుణంగా అక్కడ కర్త ఉన్నాడు కదా. మనకి రమణ మహర్షి చెప్పినట్లుగా ఫస్ట్ పాయింట్ చెప్తాడు. అంటే ఏం చెప్తున్నాడు మనకి రమణ మహర్షి ఫస్ట్ పాయింట్ అని చెప్పిన మొదటి ఉపదేశం ఏంటి అంటే కర్త జీవులను వారి వారి ప్రారబ్ధానుసారం నడిపిస్తుంటాడు. అంటే కర్త అంటే ఎవరు? నాకు సంబంధించినంత వరకు నా కర్త నాతో మాట్లాడేవాడే. నాతో మాట్లాడేటువంటి అవతార్ మెహర్ బాబే నా కర్త. అంటే కర్తకి తెలుసు అంటే నా ప్రారబ్ధానుసారము నేనేమైతే అనుభవించాలి, ఎంతకాలం ఉండాలి, ఉన్నంత వరకు కూడా ఎటువంటి సుఖ దుఃఖాలను అనుభవించాలి అనేది కూడా ఈ కర్త నిర్ణయించాడు. అది కూడా నా ప్రారబ్ధానుసారం. కాబట్టి జీవుడు అనేటువంటి వాడు తన ప్రారబ్ధానుసారము ఈ కర్త నిర్ణయించిన దాని ప్రకారం కూడా అక్కడ ఆ స్థూల శరీరంతో కలిశాడు. అసోసియేషన్. ఈ లైన్ చూడండి, చాలా అందమైన భాష వాడుతున్నాడు అవుతాడు. చాలా అందంగా ఉంది చూడండి. అసోసియేషన్ అంటే అక్కడ కలిశాడు అంతే. ఆ స్థూల రూపంతో కలిశాడు అంతే. అది నీకు ఆ బర్త్లో కనిపిస్తోంది. వాడు ఇంతకు ముందు లేడు, కొత్తగా వచ్చాడు అనిపిస్తుంది. కాదు కాదు, వాడు ఎప్పటి వాడు. జీవుడు ఎప్పటి వాడు, ఇప్పటి వాడా. ఒక తల్లిదండ్రులకి బిడ్డ కనిపిస్తున్నాడు అంటే వాడు ఇప్పటి వాడు కదా, అనాది కాలం నుండి వాడు. అందుకే అన్నమయ్యదే అంటాడు, అనాది జీవులు అన్నివి కన్నవి అంటాడు. ఇప్పుడు అనాది జీవుడు అనేక జన్మల్లో పలకరించుకుంటూ అందరికి హాయ్ చెప్పుకుంటూ ఇప్పుడు వచ్చి హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అంటున్నాడు అంతే. ఇంకేం లేదు. వాడు అనాది కాలం నుండి వాళ్ళు పలకరిస్తూనే ఉన్నాడు. వాడు ఇంకేం లేదు. అలా ఎందుకు పలకరిస్తున్నాడు అంటే కలిశాడు కాబట్టి. నీ సంస్కారాలు అతడి ఆ జీవుడి సంస్కారాల యొక్క కలయిక జరిగింది కాబట్టి అక్కడ ఏం జరిగింది, అక్కడ బర్త్ అనేటువంటిది అక్కడ ఫామ్ అయింది. అందుకే అతను చూస్తే నీకు బర్త్డే, అందుకు నువ్వు నోట్ చేసుకుంటున్నావు, డే టు టైం నోట్ చేసుకుంటున్నావు. దట్ ఈస్ నాట్ బర్త్, ఇట్ ఈస్ అసోసియేషన్ విత్ గ్రాస్ ఫామ్ అన్నాడు. చాలా అందమైన భాష వాడుతున్నాడు అవుతాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అవుతాడు? నెక్స్ట్ డెత్ గురించి చెప్తున్నాడు. డెత్ అంటే ఏంటి? బాడీ డ్రాప్ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ దానికన్నా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ వాడుతున్నాడు అవుతాడు. ఏం చెప్తున్నాడు? డిసోసియేషన్ ఫ్రమ్ గ్రాస్ ఫామ్ అంటున్నాడు. అంటే ఫస్ట్ ఏంటి? ఫస్ట్ అసోసియేషన్ విత్ గ్రాస్ ఫామ్ అంటే ఆ స్థూల రూపంతో కలవడమే పుట్టుక. ఇప్పుడు ఏంటి మరణం అంటే ఏంటి అంటే ఇక్కడ చావు అంటే ఏంటి అంటే ఆ స్థూల రూపం నుండి విడిపడడమే మరణం.
అక్కడ కలిసింది, అక్కడ కలిసేసరికి బర్త్ అనేది జరిగింది. ఇక్కడ విడిపోయాడు, వచ్చేసాడు, అయిపోయింది. ఆ శరీరంలో ఎంత ప్రారంధం అనుభవించాలి, ఏమేమైతే అనుభవించాలో అవన్నీ అనుభవించిన తర్వాత ఆ ప్రారంధం అనేది ఆ శరీరంలో పూర్తయిన తర్వాత ఆ జీవుడు, ఆ ఆత్మ అనేది ఆ శరీరం నుండి విడిపడుతుంది. ఆ విడిపడడమే, ఆ స్థూల రూపం నుండి విడిపడడమే అదే మరణం. అది నువ్వు అనుకునేటువంటి డెత్. కాబట్టి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ మనకి అవతాడు అందిస్తున్నాడు. ఇది ఎంతవరకు జరిగింది అదే మాట చెప్తున్నాడు అవతాడు, చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ది సోల్ వైల్ ఎక్స్పీరియన్సింగ్ ది గ్రాస్ వరల్డ్ త్రూ గ్రాస్ ఫార్మ్స్ అసోసియేట్స్ విత్ అండ్ డిసోసియేట్ ఫ్రమ్ ఇన్యూమరబుల్ గ్రాస్ ఫార్మ్స్. లెక్కలేనని. ఇక్కడ ఇన్యూమరబుల్ అంటే మనకి అసంఖ్యాకం అని వాడొచ్చు, లేకపోతే లెక్కలేనన్ని స్థూల రూపాలే. అక్కడ నీకు వచ్చింది అనేక స్థూల రూపాలు తప్ప అనేక ఆత్మలు కాదు. మనిషికి ఒక ఆత్మే ఉంటుంది. ఇప్పుడు నా ఆత్మ అండి, నాలో ఒక ఆత్మ ఉంది. ఆత్మలో ఎప్పుడు తేడా లేదండి. నేను అనేకమైన అసంఖ్యాకమైన రూపాలు తీసుకున్నాను, అసంఖ్యాకమైన రూపాల నుండి విడిపడ్డాను, కానీ నేను మాత్రం మారలేదు. రూపాలు మారాయి, నేను రూపంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి, తల్లిదండ్రులు మారారు, భార్య బిడ్డలు మారారు, కానీ నేను మాత్రం మారలేదు. ఇది చెప్తున్నాడు అవతాడు. నువ్వు ఎంత గొప్పవాడివి అంటే నువ్వు ఎటువంటి నీ శరీరం అనేది మార్పుకి లోబడి నాశనం అవుతుందే తప్ప నువ్వుగా నీ అస్తిత్వమైనటువంటి ఆత్మగా నీలో ఎటువంటి మార్పుకి లోబడిన వాడివి, ఎటువంటి నాశనానికి లోబడినటువంటి ఆత్మ స్వరూపుడిరా నువ్వు. ఎలాంటి వాడివో తెలుసా నువ్వు, ఎంత ఉన్నతమైన వాడివో తెలుసో. నా బిడ్డవిరా నువ్వు, పరమాత్మ యొక్క బిడ్డవరా నువ్వు జీవాత్మవి, నువ్వు శరీరానివి కాదు. కాబట్టి ఇక్కడ అవతాడు చెప్పినటువంటి అసంఖ్యాకమైనటువంటి స్థూల రూపాలు అనేది వచ్చింది తప్ప అసంఖ్యాకమైనటువంటి ఆత్మలని చెప్పలేదు ఇక్కడ అవతాడు. బాగా అర్థం చేసుకోవాలండి ఈ పాయింట్. ఇది చక్కగా అవతాడు చెప్పి అందమైన భాష వాడుతున్నాడు. కాస్త శ్రద్ధతో ఆలకిస్తే అందాన్ని ఎంజాయ్ చేయొచ్చండి, అందమైన భాషను ఎంజాయ్ చేయొచ్చు. మనం మాట్లాడాల్సిన భాష కూడా అదే. మనకు రూమి చెప్పినట్లుగా ఇలా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఇలా భగవంతుడిగా మాట్లాడుతున్నప్పుడు అటువంటి మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ మాట చెప్పిన తర్వాత రేపు ఎక్కడైనా కూడా మన కళ్ళ ముందు ఎక్కడైనా బర్త్ అనేది కనిపించినప్పుడు వెంటనే మనకు అర్థమైపోవాలి, ఈ పాయింట్ వచ్చేయాలి. ఓహో, అంటే ఒక ఆత్మ అనేటువంటిది ఈ శరీరంతో అసోసియేట్ అయింది కాబట్టి వీళ్ళందరికీ అది బర్త్ అనిపిస్తోంది. బట్ దట్ ఈస్ నాట్ బర్త్. అదేంటది? అసోసియేషన్. అంటే ఆ స్థూల రూపంతో ఆత్మ అనేది కలిసింది కాబట్టి అతడికి ఆ రూపం వచ్చింది. తర్వాత శరీరం విడిచిపెట్టాడు. ఏం అర్థం చేసుకోవాలి? ఆ గ్రాస్ బాడీని చూస్తున్న ప్రతిసారి ఇన్ని సంవత్సరాలు ఇంతకాలము ఆ యొక్క జీవాత్మ ఆత్మ ఈ శరీరంలో తనకున్నటువంటి సంస్కారాలకి అనుగుణంగా ఏదైతే అనుభవించాలో అది అనుభవించింది కాబట్టి ఈ స్థూల శరీరం నుండి ఆ ఆత్మ విడిపడింది. అక్కడ అసోసియేట్ అయింది కాబట్టి అది బర్త్ అంటున్నాము, ఇక్కడ డిసోసియేట్ అయింది కాబట్టి దీన్ని డెత్ అంటున్నాము. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఇది ఒక్కసారి జరుగుతుందా? ఈ అసోసియేషన్లు, ఈ డిసోసియేషన్లు, ఈ కలయిక, ఇది విడిపోవడము, అక్కడ కలవడము, ఈ విడిపోవడం అనేది మాత్రము అసంఖ్యాకంగా జరుగుతూనే ఉందన్నాడు అవుతాడు. అసంఖ్యాకంగా రూపాలు తీసుకోవడము, రూపాల నుండి విడిపడడం, మళ్ళీ రూపాలు విడిపడిన తర్వాత మళ్ళీ కొత్త రూపం తీసుకోవడము, మళ్ళీ ఆ రూపాన్ని విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళడము, ఇది జరుగుతోంది. దీన్ని బట్టి మనకి ముందు చెప్పిన మాట ఇంకొకసారి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి? ఇక్కడ అసోసియేషన్ కి పరిమితం అయిపోతున్నాడు, డిసోసియేషన్. ఈ రెండిటి మధ్య ఏం చేస్తున్నాడు? అసోసియేషన్ అయ్యాడు కదా ఆత్మ అనేది, డిసోసియేట్ అవ్వబోతున్నాడు. కాబట్టి అసోసియేషన్ కి డిసోసియేషన్ మధ్య ఏం చేస్తున్నాడు? మనకి ఈరోజు చెప్పాడు అవుతాడు. అంటే ఆ ఆత్మ ఏం చేస్తోంది? తన వ్యక్తిగతమైనటువంటి ఆత్మల సహాయంతో పరమాత్మ యొక్క నీడలు అనుభవిస్తోంది. ఇక్కడ ఈ అసోసియేషన్ అయిన తర్వాత డిసోసియేషన్ లోపల తన యొక్క నీడలు కాదు, నేను ఆత్మని అనేటువంటి అవేర్నెస్ ఈ సాధారణ ఆత్మకి రావటం లేదు. ఈ ప్రపంచాలు కూడా నీడలు, అసలైన అనుభవించాల్సింది పరమాత్మని అనేటువంటి అవగాహన కూడా వీడికి రావటం లేదు. కారణము ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారాస్.
ఇదంతా కేవలం ఎవరి వల్ల జరుగుతూ ఉంది? ఎందుకు ఇన్ని అసంఖ్యాకమైన రూపాలు తీసుకోవాల్సి వచ్చింది? మళ్ళీ అదే కారణం. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారాస్. ఇదంతా ఎందుకు అసంఖ్యాకమైన రూపాలతో కలవడము, అసంఖ్యాకమైన రూపాల నుండి విడిపడడం అనేది ఎందుకు జరుగుతోంది? దీనికి ఫుల్ స్టాప్ లేదా అంటే ఫుల్ స్టాప్ ఉందని చెప్తున్నాడు అవుతాడు. నా మాట ఆలకించడమే ఫుల్ స్టాప్ పెట్టడము. నా మాట నేను చెప్పిన జీవితానికి గడపడమే దానికి ఫుల్ స్టాప్ పెట్టడము. నేను చెప్పినట్టు విధంగా గనక చెప్పినట్లుగా నువ్వు గడపగలిగితే, చెప్పినట్లుగా నీ జీవితం గనక నీ జీవించగలిగితే అక్కడ నువ్వు ఫుల్ స్టాప్ పెట్టగలుగుతావు. ఫుల్ స్టాప్ పెట్టడం అంటే ఏంటి? ఇక మీదట నో మోర్ ఇన్కార్నేషన్, ఇంకా పుట్టుకలు లేకుండా దూరంగా ఉండడము. ఎక్కడి నుంచి అయితే నేను వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళిపోవడము. అందుకే రమణ మహర్షిని ఒక మాట అడుగుతారండి. భగవాన్ శ్రీ రమణ మహర్షిని మోక్షం అంటే ఏంటి భగవాన్ అన్నప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు. ఏం చెప్పారు? వచ్చిన దారిన తిరిగిపోవడమే మోక్షం. మోక్షం అంటే నువ్వేదో పొందేది కాదు, నువ్వు ఒక చోటు నుండి వచ్చావు. నీ ఆత్మ పరమాత్మ నుండి విడిపడి వచ్చింది. విడిపడి వచ్చిన తర్వాత అందుకే గాడ్ రియలైజేషన్ ని చాలా మంది ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా ఒక పదం వాడతారు, బ్యాక్ టు గాడ్ అంటారండి. తిరిగి భగవంతుడి దగ్గరికి చేరుకోవడం అంటారు. బ్యాక్ టు గాడ్ అంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే నువ్వు ప్రయాణం మొదలు పెట్టావో తిరిగి అక్కడికి చేరుకోవడమే మోక్షము. కాబట్టి నువ్వు వచ్చిన దారిన వెళ్ళాలయ్యా, వెళ్ళగలిగితే అదే మోక్షము. రెండో సందర్భంలో ఇంకొక మాట చెప్తాడు అదే రమణ మహర్షి. ఏంటి అది అంటే, ఉన్నవన్నీ పోగొట్టుకుంటే ఇక మిగిలేది మోక్షమే. ఇప్పుడు మనకి అవతాడు మాట్లాడినటువంటి లూజ్ లాంగ్వేజ్, కోల్పోవడం అనే భాషలో మాట్లాడితే ఆయన కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు రమణ మహర్షి కూడా? మోక్షం అంటే ఏంటి? రెండో సందర్భంలో ఉన్నవన్నీ పోగొట్టుకుంటే ఇక మిగిలేది మోక్షమే. కాబట్టి మోక్షాన్ని పొందాలి అంటే ఏదో పొందడం వల్ల నీకు మోక్షం పొందలేవు. ఉన్నవి పోగొట్టుకోవాలి. ఉన్నవి ఏమిటి? నీడలని పోగొట్టుకోవాలి, ఈ సంస్కారాలని పోగొట్టుకోవాలి, ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఈ వ్యత్యాసాలని పోగొట్టుకుంటే తప్ప నీకు ఆత్మ సాక్షాత్కారం కలగదు, మోక్షం అనేది కలగదు. కాబట్టి ఇది ఈ యొక్క ఇన్యూమరబుల్ అసంఖ్యాకమైనటువంటి రూపాలతో కలయిక, అసంఖ్యాకమైనటువంటి రూపాల నుండి విడిపడడం అనే దానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టగలుగుతావు? నేను చెప్పినటువంటి జీవితాన్ని, నేను చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించితే మాత్రమే నువ్వు ఫుల్ స్టాప్ పెట్టి వచ్చిన పని పూర్తి చేసుకోగలుగుతావు అని చెప్పి ఇప్పటికీ అవుతాడు కంక్లూడ్ చేస్తూ తర్వాత మెహరోపాస్ లో ఏం చెప్తాడో మనము ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనకి సో ఏదైనా అడగాలనుకుంటున్నారండి? ఏమన్నా క్లారిఫికేషన్స్ నేను అడగాలనుకుంటున్నారా? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? జై బాబా హరి. నగేష్ గారు జై మీరు. జస్ట్ క్లారిఫికేషన్, ఇక్కడ బర్త్ అండ్ డెత్ గ్రాస్ దానికి బాబా యూజ్ చేస్తున్నారు కదా? అవునండి. సో బట్ సబ్టల్ అండ్ మెంటల్ కి ఇంకా లింక్ చేయలేదు బాబా. ఐ జస్ట్ వాంటెడ్ సమ్ క్లారిఫికేషన్. బర్త్ అండ్ డెత్. ఓకే. ఎస్, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు బాబా, గ్రాస్ గురించి మెన్షన్ చేస్తున్నారు. అవునండి. సో నా క్వశ్చన్ ఏమంటే, సబ్టల్ అండ్ మెంటల్ మనం ప్రయాణం చేసి సపోజ్ వి గో ఇంటు ద సబ్టల్ ప్లేన్, అప్పుడు అగైన్ బర్త్ అండ్ డెత్ విల్ బి దేర్ కదా? ఇంకొకసారి రిపీట్ చేయండి నాగేష్ గారు. ఇక్కడ బాబా అదే పారా పేజ్ 510 పారాలో బాబా చెప్తా ఉన్నారు, అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ ఫ్రమ్ గ్రాస్ ఫార్మ్స్ ఆర్ టర్మ్డ్ బర్త్ అండ్ డెత్ రెస్పెక్టివ్లీ. కరెక్ట్. సో నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్ ఇస్, ఇప్పుడు సబ్టల్ వరల్డ్ కి పోతే అగైన్ బర్త్ అండ్ డెత్ విల్ బి దేర్ కదా? డెఫినెట్లీ. అంటే మీరు అడిగేది అసోసియేషన్ డిసోసియేషన్ ఫ్రమ్ సటిల్ ఫార్మ్స్ అని అడుగుతున్నారా? కరెక్ట్. సటిల్ ఫార్మ్ ఉండదండి, ఉండదు. నాకు అర్థం అవుతున్నంత వరకు నాగేష్ గారు, దెర్ ఇస్ నో వాటి అసోసియేషన్ డిసోసియేషన్ అంటే ఏం ఉండదండి. ఎందుకంటే సటిల్ అంటే దాంట్లో ఉండదండి. నాకు అర్థం అవుతున్నంత వరకు, నేను అర్థం చేసుకుంటున్నంత వరకు. ఎందుకంటే బర్త్ డెత్ అనేటువంటిది అసోసియేషన్ డిసోసియేషన్ కావచ్చు, బాడీ తీసుకోవడం బాడీ విడిచిపెట్టడం కూడా ఇది పూర్తిగా గ్రాస్ కి సంబంధించిందేనండి.
ఓకే. ఎందుకంటే సటిల్ బాడీని తీసుకోవడము, సటిల్ బాడీ డ్రాప్ చేయడము, మళ్ళీ సటిల్ బాడీతో అసోసియేట్ అవడము, సటిల్ బాడీ నుండి డిసోసియేట్ అవడం అనేది యాజ్ పర్ నాకున్న నేను అర్థం చేసుకుంటున్నంత వరకు కూడా దెర్ ఇస్ నో అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఎందుకంటే ప్రపంచంలో అంటే ఎప్పుడు నేను వినలేదు. ఎందుకంటే ఇది నా గురించి చెప్పాలి కాబట్టి నేను చేసిన జర్నీ కూడా ఎక్కడ కూడా ఒక తల్లిదండ్రులు కూడా గ్రాస్ ఫామ్ ఇస్తారు తప్పించి ఎప్పుడు కూడా మనం ఎక్కడ కూడా ఈ తల్లిదండ్రులు నాకు సటిల్ ఫామ్ ఇచ్చారనేది ఎక్కడ కూడా మనం ఎప్పుడు వినలేదు. నేను వినలేదు. ఇప్పుడు నా తల్లిదండ్రులు హరిప్రసాద్ అనేటువంటి ఈ గ్రాస్ ఫామ్ ఇచ్చారు. బట్ ఐ హ్యావ్ మై సటిల్ బాడీ. అంటే హూ ఇస్ ద రీజన్ ఫర్ దట్ సటిల్ బాడీ? నాకు ఆ సటిల్ బాడీని కనడానికి ఆ శరీరానికి కారకులు ఎవరు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ అండి. దెర్ ఇస్ నో ఆన్సర్. అదే విధంగా ఇప్పుడు మెంటల్ బాడీ ఉంది. మెంటల్ బాడీ నాకు ఏ తల్లిదండ్రులు ఇచ్చారు? సటిల్ బాడీ నాకు గ్రాస్ ఫామ్ తెలుస్తోంది, నా కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి ఓకే, నాకు ఈ తల్లిదండ్రుల ద్వారా నాకు గ్రాస్ ఫామ్ వచ్చింది. అండ్ వాట్ అబౌట్ సటిల్ బాడీ అండ్ వాట్ అబౌట్ మెంటల్ బాడీ? దానికి కూడా తల్లిదండ్రులు ఉన్నారా అంటే లేరండి, లేరు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఇట్ ఈస్ ద ఇన్ కంట్రోల్ ఆఫ్ ది సంస్కారస్. నాగేష్ గారు, నాకు అర్థం అవుతున్నంత వరకు, నేను అర్థం చేసుకుంటున్నంత వరకు ఇది కంప్లీట్ గా సంస్కారస్ మీద గైడెన్స్ ఉంటుంది. కొంచెం ఏమవుతుంది, ఈ యొక్క సంస్కారస్ ఎగ్జాస్ట్ అవ్వాలి అంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటి? ఆ సంస్కారస్ కి ఇఫ్ దే వాంట్ టు ఎగ్జాస్ట్ దెమ్సెల్వ్స్, ఆ సంస్కారస్ కి తనను తాను ఖర్చు పెట్టుకోవాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే గ్రాస్ ఫామ్. ఎందుకంటే ఆ గ్రాస్ ఫామ్ ఉంటే తప్ప, అందుకే మీరు చూస్తే అవతాడు చెప్తాడు, ఒకసారి ఎవరైనా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఆ సంస్కారాస్ ఏడుస్తుందంట, స్పెండర్స్ అని, నాకు బికాస్ ఐ వాంట్ గ్రాస్ ఫామ్ కావాలనేది ఏడుస్తుందంట. అది ఎందుకంటే ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ద న్యూ బాడీ, కొత్త బాడీ కోసం వెయిట్ చేస్తుంటుంది. ఎందుకంటే ఆ 72 hours కూడా వెయిట్ చేయదు. అది మామూలుగా ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే మనకి అది పూర్తిగా ఏమైపోతుంది క్లియర్ గా అంటే ఏం చేస్తోంది కంప్లీట్ గా, అది ఏం చేస్తుంది అంటే నేను ఇంకా చేయాల్సింది చాలా అనుకున్నానే, అయ్యో ఇంకా ఖర్చు కాలేదు, అదేంటి నా శరీరం అలా పడిపోయింది, కాబట్టి ఇప్పుడు ఉన్నట్టు సంస్కారాల ఖర్చు కావాలంటే నాకు ఒక గ్రాస్ ఫామ్ కావాలి అనేది వెతుక్కుంటుంది సాధారణంగా. కాబట్టి నాకు అర్థమవుతున్నంత వరకు, నేను అర్థం చేసుకుంటున్నంత వరకు దెర్ ఇస్ నో మోర్ బర్త్, దెర్ ఇస్ నో మోర్ డెత్ ఫర్ ద సటిల్ అండ్ మెంటల్ బాడీ నాగేష్ గారు, యాజ్ పర్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్. నేను ఇంతవరకు ఆలకించిన దాని ప్రకారం కూడా సో నాకు అర్థమైంది అదే మాత్రం. కాబట్టి మనకి అసోసియేషన్ కావచ్చు, డిసోసియేషన్ కావచ్చు, బర్త్ డెత్ దేనికైనప్పటికీ కూడా ఇట్స్ ఓన్లీ అప్లికేబుల్ టు ద గ్రాస్ ఫామ్ అనేది. ఇది నాకు సంబంధించినంత వరకు, నేను ఇంతవరకు ఆలకించిన దాని ప్రకారము, నేను ఇంతవరకు అర్థం చేసుకున్న దాని ప్రకారము, నాకున్నటువంటి అవేర్నెస్ ఇదే నాగేష్ గారు. అర్థమైంది నాగేష్ గారు? ఓకేనండి. సో ఇంకెవరైనా అడగాలనుకుంటున్నారండి? నాగేష్ గారు అర్థమైందండి? నాగేష్ గారు లేదు సార్, కట్ అయింది సార్ వాళ్ళకి. కట్ అయిందా? ఓకే, రైట్ అండి. ఓకే, సో అదే అండి నాగేష్ గారితో క్లారిఫికేషన్ సెషన్. రైట్ అండి. సో ఇంకెవరైనా అడగాలనుకుంటున్నారండి? ఏం చెప్పాలనుకుంటున్నారా? మీ అందరికి అర్థమైంది కదండి నాగేష్ గారు ఏం అడిగారు? నేను ఇంకోసారి చెప్తాను, బట్ అది బాగుంది, ఒక టాపిక్ బాగుంది కాబట్టి ఇంకొకసారి. నాగేష్ గారు ఎస్ జాయిన్ అయ్యారు. నాగేష్ గారు హరి జై బాబా. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే సటిల్ వరల్డ్, సటిల్ సంస్కారాలు అనుభవిస్తున్న వాడికి బాడీతో డిసోసియేషన్ అయ్యే ఛాన్స్ ఉండదా? ఎలా అంటే ఒకసారి అడగండి నంద గారు. సటిల్ సంస్కారాలతో సటిల్ వర్డ్ ని అనుభవిస్తుంటారు అనుకోండి, సమ్ సోల్స్ అనుకున్నా. సమ్ సోల్స్ వాళ్ళకి బర్త్ అండ్ డెత్ ఉండదా అని అడుగుతున్నా. ఉంటుంది కదండి, అతను సమ్ సోల్ అయినప్పటికీ కూడా అతనికి గ్రాస్ ఫామ్ ఉంటుంది కదండి అనంత గారు. మళ్ళీ ఇప్పుడు అప్పుడు అసోసియేషన్ డిసోసియేషన్ ఉండే ఉంటుంది కదా. అంటే సటిల్ బాడీకి ఉండదు కదా, గ్రాస్ ఫామ్ ఉంటుంది. అదే గ్రాస్ కు ఉంటుంది కదా అని. గ్రాస్ కు ఉంటుంది, గ్రాస్ కంపల్సరీగా ఉంటుంది. అంటే ఇక్కడ నాగేష్ ఏం అడుగుతున్నారంటే, బాబా ఇక్కడ స్పెసిఫిక్ గా
గ్రాస్ ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నారు. సటిల్ లోనూ ఉంటుంది కదా ఈ అసోసియేషన్ డిసోసియేషన్, మెంటల్ లోనూ ఉంటుంది అవును కదా. అవును ఇక్కడ అవును స్పెసిఫిక్ గా అవును బాబా ఎందుకు ఓన్లీ గ్రాసే చెప్తున్నారు అని. ఎస్ అదే నేను చెప్పే ప్రయత్నం చేశానండి నర్మద గారు. అక్కడ ఎందుకంటే ఒక డెత్ లేకపోతే బర్త్ అనేది ఇట్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ గ్రాస్ ఫార్మ్స్. ఇప్పుడు శరీరం తీసుకోవడం కావచ్చు, పుట్టుక అంటే ఇప్పుడు కావచ్చు, సటిల్ లో చావడం కూడా వాళ్ళకి కావచ్చు. డెత్ బర్త్ ఉంది కదా. సటిల్ గా లేదండి, నాకు అర్థమవుతున్నందుకు లేదండి నర్మద గారు. నాకు అర్థమవుతున్నంత వరకు యాక్చువల్ గా నేను అనేది ఇప్పుడు ఫిజికల్ గా బాడీని వదిలేది, బాడీని మళ్ళీ ఇంకొక జన్మ తీసుకునేది ఉంటుంది కదా, సటిల్ అయినా అవును మెంటల్ అయినా. ఉంటుంది. అవునవును. మళ్ళీ అప్పుడు అసోసియేషన్ డిసోసియేషన్ ఉంది కదా అక్కడ కూడా. ఎక్కడ మీకు సటిల్ కి మెంటల్ బాడీకి? మెంటల్ లోనూ ఉంది అసోసియేషన్. ఇప్పుడు ది సటిల్ లోనూ ఉంది కదా. ఉంది. అంటే ఓకే. బాడీని డ్రాప్ చేయడము మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది ఉంది. బాడీస్ అయితే ఉన్నాయి, గ్రాస్ బాడీ ఉంది. అయితే గ్రాస్ బాడీ కరెక్ట్ ఎరుక లేకపోయినా కూడా బాడీ అయితే ఉంది కదా. కరెక్ట్ ఉంది. మళ్ళీ ఉంది కదా. మళ్ళీ అది ఇప్పుడు ఆ ఎరుక గ్రాస్ బాడీతో లేదు కాబట్టి బాబా ఇక్కడ స్పెసిఫిక్ గా ఉంటే గ్రాస్ బాడీకి ఇక్కడ చెప్తున్నారా అని. నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు నాకు నాగేష్ గారు చెప్పింది నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు కేవలము ఈ బర్త్ డెత్ అంటే ఏదైతే ఉందో, ఈ చావు పుట్టుకలు ఏదైతే ఉందో, ఇట్ అప్లికేబుల్స్ ఓన్లీ ఫర్ ది గ్రాస్ ఫార్మ్, గ్రాస్ బాడీ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మోస్ట్ నుంచి సమ్కి వెళ్ళిన అంటే సమ్ అనే వ్యక్తి ఏంటి మనకి ఏం చెప్పాడు అవుతాడు, అతడికి ఎటువంటి కాన్షియస్నెస్ ఉంటుంది, సటిల్ బాడీ కాన్షియస్నెస్ ఉంటుంది, సటిల్ వరల్డ్ యొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంటాడు. అది దాటుకొని ఫ్యూసోల్ కి వెళ్ళినప్పటికీ కూడా, ఫ్యూసోల్ అంటే ఎలా ఉంటుంది, తన యొక్క మెంటల్ బాడీ కాన్షియస్ లో ఉంటాడు, మెంటల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు. అంటే ఈవెన్ దో అతను సటిల్ బాడీ దాటి లేకపోతే మెంటల్ బాడీ కాన్షియస్ వస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈ చావు పుట్టుకలు అనేది లోబడేది ఈ యొక్క స్థూల శరీరానికే అని నేను అర్థం చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక సూక్ష్మ శరీరం విడిచిపెట్టడము, సూక్ష్మ శరీరము పుట్టడము, లేకపోతే మానసిక శరీరంతో అసోసియేట్ అవ్వడము, మళ్ళీ మానసిక శరీరం నుండి ఆ డిసోసియేట్ అవడం అనేది ఉండదు అనేది నాకు అర్థమవుతున్న విషయం. నర్మద గారు, నాకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే పర్టికులర్ గా బర్త్ డెత్ అనే మాటకు వచ్చేసరికి మాత్రము ఇటు అప్లికేబుల్, అందుకే చాలా స్పష్టంగా వాడాడు అక్కడ క్లియర్ గా. ఏం వాడాడు క్లియర్ గా అంటే స్పెసిఫిక్ గా, అంటే ఇక్కడ ఆయన వాడలేదు. ఎందుకంటే ఒకవేళ ఉండే పని అయితే అక్కడ ఆయన గ్రాస్ ఫార్మ్స్ తో పాటు సటిల్ ఫార్మ్స్, మెంటల్ ఫార్మ్స్ అనే పదం వాడాలి మెహర్ బాబా క్లియర్ గా. అక్కడ రాయలేదు, అక్కడ ఆయన చెప్పటం లేదు. అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ బర్త్ కానీ డెత్ అంటే కంట్రోల్లో ఉండేది, దేనికి లోబడి ఉండేది అంటే కేవలం ఈ గ్రాస్ ఫార్మ్ మాత్రమే. శరీరం శరీరం మాత్రమే. గ్రాస్ లో మాత్రమే కదా శరీరానికి అటాచ్ అయి ఉన్నాము. కరెక్ట్ నర్మద గారు, అంతే. కాబట్టి అది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఇంకేం లేదు. అర్థమైంది అనుకుంటున్నాను నాగేష్ గారికి. అర్థమైంది. గుడ్. అంతే అంటే నాకు అర్థమవుతున్నంత వరకు అంతే నాగేష్ గారు, నాకు అర్థమవుతున్నంత వరకు. ఎందుకంటే వాడేస్తారు. We have to complete the journey in the gross world. అంతేనండి. మోక్షం వచ్చేది గ్రాస్ వరల్డ్ లో వస్తుంది కదా. సో వీఆర్ ఆల్వేస్ లింక్ టు ద గ్రాస్ వరల్డ్ ఓన్లీ, బట్ వీ హావ్ టు బి ఇన్ ద గ్రాస్ వరల్డ్ టు డై అండ్ టేక్ బర్త్. అంతేనండి. అంటే ఈ బర్త్ డెత్ అనేది కూడా ఇట్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ద గ్రాస్ ఫార్మ్స్ అని క్లియర్ ఇచ్చేసాడు అవుతాడు. ఒకవేళ సటిల్ మెంటల్ అయితే మాత్రం ఇక్కడ మెన్షన్ చేసి ఉండాలి అవుతాడు, కానీ మెన్షన్ చేయలేదు కదా. కరెక్ట్ మెన్షన్ చేయట్లేదు కాబట్టి, అంటే అకార్డింగ్ టు నా అండర్స్టాండింగ్ మాత్రము అది నాగేష్ గారు, దట్స్ ఇట్. ఓకేనండి. సో ఇంకా జై మేరూపా నాగేష్ గారు, జై మేరూపా. ఓకేనండి. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే నాగేష్ గారు అడిగింది, ఎందుకంటే అది బాగుంది క్లారిఫికేషన్స్ కూడా. ఇప్పుడు నాగేష్ గారు ఏమడుగుతున్నారంటే, మనకి ఇక్కడ అసోసియేషన్ డిసోసియేషన్ గురించి మనకు అవుతాడు చెప్తున్నాడు కదా. అంటే ఇప్పుడు అంటే అసోసియేషన్ అంటే ఏంటి, బర్త్, డిసోసియేషన్ అంటే డెత్. అంటే ఇక్కడ కేవలము ఈ యొక్క స్థూల శరీరంకి ఆ పుట్టుక చావు ఉందా, లేకపోతే మనకి ఇంకా 2 బాడీ ఉంది కదా, సటిల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ ఉంది కదా. అంటే ఈ చావు పుట్టుకలు ఆ సూక్ష్మ శరీరానికి, మానసిక శరీరానికి కూడా వర్తించదా
అనేది నాగేష్ గారు అడిగినటువంటి ఆ యొక్క విచారణ యొక్క ఒక క్లుప్తంగా అండి. కాబట్టి నాకు అర్థమైంది, నేను అదే చెప్పాను. ఏం చెప్తున్నాను అంటే ఇక్కడికి అందుకే బాబా స్పష్టంగా చెప్పాడు. అంటే చావు పుట్టుకలు అనేది దేనికి పరిమితమైంది అంటే స్థూల రూపాలకి మాత్రమే, సూక్ష్మ రూపాలకి కాదు, మానసిక రూపాలకి కానే కాదు. అంటే నాకు సంబంధించినంత వరకు, నేను ఇంతవరకు ఆలకించింది, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, నా గురించి మాట్లాడుతున్నాను. నాకు ఎంతవరకు అర్థమైందో, ఎందుకంటే మిగతా విషయాలు తెలిసి ఉండొచ్చేమో, నాకు తెలీదు. నా విషయం, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నేను ప్రయాణం చేసిన విషయాలే కాబట్టి ఇక్కడ మెహరోపాస్ లో షేర్ చేస్తున్నాను. కాబట్టి నాకు సంబంధించినంత వరకు చావు పుట్టుకులు అనేది కేవలం స్థూల రూపాలకి తప్ప సూక్ష్మ రూపాలకి కానీ మానసిక రూపాలకి వర్తించదు అనేది నాకున్న అవగాహన, నేను అర్థం చేసుకుంటున్నంత వరకు. కాబట్టి అందుకే ఎక్కడ కూడా మనకి స్థూల శరీరానికి సంబంధించినంత వరకు తల్లిదండ్రులు ఉంటారే తప్ప సూక్ష్మ శరీరానికి తల్లిదండ్రులు, మానసిక రూపాలకి తల్లిదండ్రులు అనేది ఎక్కడ కూడా నేను ఇప్పుడు వినలేదు. అవతాడు చెప్పినట్లు కూడా నేను వినలేదు. మోస్ట్లీ ఎవరైనా విన్నా కూడా దయచేసి షేర్ చేయండి. ఒకవేళ బై మిస్టేక్ నేను నా అవేర్నెస్ అనేది కరెక్ట్ కాకపోతే నేను రెక్టిఫై చేయొచ్చు. లేదు పలానా చోట బాబా చెప్పారంటే మాత్రం నేను కూడా నేర్చుకోవడానికి, ఎందుకంటే మళ్ళీ అందరు పాటు కూర్చోబెట్టున్నాడు అంటే నేర్చుకోవడానికి అందరు కూర్చున్నాం. మీరు చెప్పే విషయాలు నేను చెప్పే విషయాలు మీరు నేర్చుకోవడానికి అందరికి ఒక చోట కూర్చోబెట్టాడు. కాబట్టి ఒకవేళ నేను చెప్పేది పొరపాటు, ఒకవేళ పలానా చోట బాబా ఇలా చెప్పాడు సరే మీరు నాకు చెప్పినా కూడా ఐఎమ్ రెడీ టు లెర్న్, నేను నేర్చుకోవడానికి, మీ ద్వారా నేర్చుకోవడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉంటాను. కాబట్టి ఇక్కడ ఎవరిది కూడా ఫైనలైజ్ కాదు, ఎవరిది కూడా డివైన్ అథారిటీ కాదు. మనతో మాట్లాడే వాడిది అల్టిమేట్ ఒక డివైన్ అథారిటీ, ఆయనదే చిట్ట చివరి ఆధిక్యత ఆయనదే ఉంటుంది తప్పించి ముఖ్యంగా నాకు ఉండదు. నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే నాదే ఒక అల్టిమేట్ అని నేను ఎప్పుడు చెప్పను. అలా ఇప్పుడు నేను మాట్లాడను. కాబట్టి ఐఎమ్ రెడీ టు లెర్న్. మీరు ఒకవేళ మీరు చేసిన ప్రయాణం ఏదన్నా కూడా, ఒకవేళ మీరు కనెక్ట్ అయిన విషయాలు ఏదన్నా కూడా, అందుకే ఈ క్లారిఫికేషన్ సెషన్ లో మీరు చెప్పాల్సింది చెప్పొచ్చు, అడగాల్సింది అడగచ్చు అండి. కాబట్టి ఇది మనకి నాగేష్ గారి చేత ఒక చక్కని క్లారిఫికేషన్ బాగుందండి. కాబట్టి అందుకే నేను ఇంకొకసారి అందరికీ దాన్ని షేర్ చేయడం జరిగిందండి. ఓకేనండి. సో తర్వాత మనము నెక్స్ట్ ఒక సాంగ్ వెళ్ళిపోతాము. లాస్ట్ సాంగ్ అజయ్ మేర రాఘవేంద్ర సార్. మనకి ఒకసారి అందరూ ఒకసారి 9th చార్ట్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది సార్. దీనికి ఇంకా క్లారిఫికేషన్. 9th చార్ట్ డివైన్ థీమ్ 9th చార్ట్. ఓకే, డివైన్ థీమ్ 9th చార్ట్ లో సార్ ఒకసారి ఓపెన్ చేయండి అందరూ. ఒకసారి 9th చార్ట్ రాఘవేంద్ర మనకి షేర్ చేస్తున్నారు, ఒకసారి ఓపెన్ చేసి పెట్టండి, చూసుకోండి ఒకసారి. ఎస్ రాఘవేంద్ర కంటిన్యూ. సార్ ఇక్కడ మనకి ఎవల్యూషన్ ప్రాసెస్ ఉంది కదా సార్, ఉంది వైండింగ్ ప్రాసెస్. ఎస్, ఆ వైండింగ్ ప్రాసెస్ లో గ్రాస్ వరల్డ్ కనెక్టెడ్ విత్ ఎవల్యూషన్ అండ్ రీఇన్కార్నేషన్. కరెక్ట్, అవును. అక్కడ మనం పై నుంచి చూస్తే స్టోన్ ఫార్మ్స్, మెటల్ ఫార్మ్స్, వెజిటేబుల్ ఫార్మ్స్, వార్మ్ ఫార్మ్స్, ఫిష్ ఫార్మ్స్, బర్డ్ ఫార్మ్స్, అనిమల్ ఫార్మ్స్, హ్యూమన్ ఫార్మ్స్, ఇవన్నీ గ్రాస్ వరల్డ్ లో మనం తీసుకునే రూపాలు. ఓకే, గుడ్. అంతే కదా సార్? అంతేనండి. కరెక్ట్ రాఘవేంద్ర, కరెక్ట్. మనకి కిందకు వస్తే సెటల్ వరల్డ్ లో ఎక్కడ మనకి ఫార్మ్స్ గురించి చెప్పలేదు సార్. కరెక్ట్ రాఘవేంద్ర, అవును కరెక్ట్, అవును. అన్వైండింగ్ ప్రాసెస్ కరెక్ట్, అవును. అన్వైండింగ్ ప్రాసెస్ లో గ్రాస్ బాడీ ఉంటుంది, అవును. బట్ గ్రాస్ కాన్షియస్నెస్ ఉండదు. గ్రాస్ కాన్షియస్నెస్, సటిల్ కాన్షియస్నెస్ ఉంటుంది. సటిల్ కాన్షియస్నెస్ ఉంటుంది. కరెక్ట్, అవును. అట్లే గ్రాస్ వరల్డ్ కాన్షియస్నెస్ ఉండదు సార్. గ్రాస్ వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేయదు. కరెక్ట్, అవును. సెటల్ వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటుంది. కరెక్ట్, అవును. అంటే ఇక్కడ డిస్అసోసియేట్ అయింది సార్ మనకి. ఉన్నా కూడా గ్రాస్ బాడీలో ఉన్నా మనకి సటల్ మీదే ఉంటుంది. తర్వాత అన్వైండింగ్ ప్రాసెస్ లో మెంటల్ బాడీతో మెంటల్ కాన్షియస్నెస్ లో ఉంటుంది. మెంటల్ బాడీ కాన్షియస్, మెంటల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటాడు. ఎస్ సార్. అట్లే గాడ్ స్టేట్ లో కూడా మనకి ఫార్మ్స్ గురించి ఏం లేదు సార్. ఇక్కడ కాన్షియస్నెస్, సంస్కారాలు. కరెక్ట్, అవును. కాన్షియస్నెస్, సంస్కారాలు మాత్రము దాన్ని అన్వైండింగ్ చేసుకుంటే పోతుంది సార్. కరెక్ట్. అంటే ఇప్పుడు రీఇన్కార్నేషన్, చెప్పండి. అదే సార్, అదే ఇక్కడ ఫార్మ్స్ గురించి చెప్పినాడు మనకి రీఇన్కార్నేషన్ అండ్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో. కరెక్ట్, అవును. సో మనకి సెటల్ వరల్డ్ అండ్ మెంటల్ వరల్డ్ లో ఆ ఫార్మ్స్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు సార్. మెన్షన్ చేయలేదు, చెప్పలేదు, దాని గురించి చెప్పలేదు. కరెక్ట్, అవును. దాని గురించి చెప్పలేదు.
కరెక్ట్ కరెక్ట్. అంటే తన యొక్క గ్రాస్ బాడీ యొక్క ఎస్ అవును రాఘవేంద్ర కరెక్ట్. సార్ సార్ ఓకే ఓకే బాగుంది, కనెక్టింగ్ బాగుంది. ఎస్ సార్ మిగతా అంటే ఫస్ట్ నుంచి స్టోన్ నుంచి కూడా అంటే ఈ స్టోన్ సోల్స్ వచ్చేసి స్టోన్ ఫామ్ తీసుకుంటూ అంటే స్టోన్ ఫార్మ్స్ ద్వారా గ్రాస్ వరల్డ్ కనెక్ట్ అయింది. సార్ ఈ యొక్క ఆత్మ అంటే ఆ రాతి రూపంలో ఉండేటువంటి ఆత్మ ఆ రాతి రూపాల ద్వారా స్థూల ప్రపంచంతో కనెక్ట్ అయింది. ఎక్కడి దాకా మనకి రీఇన్కార్నేషన్ ప్రాసెస్ దాకా. హ్యూమన్ ఫార్మ్స్ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో కూడా ఏం చేస్తోంది, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో కూడా మానవ ఆత్మ ద్వారా ఈ మానవ రూపాల ద్వారా అది స్థూల ప్రపంచంతో కనెక్ట్ అయింది. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి మీరు చెప్పినట్లుగా అంటే హ్యూమన్ ఫార్మ్స్ అంటే ఇప్పుడు మన భాషలో ఇప్పుడు అవతాడు చెప్పిన భాషలో తెలియాలంటే మోస్ట్ సోల్స్. ఇప్పుడు మీరు కరెక్ట్ గా వచ్చేసరికి ఇక్కడ ఏమైంది, తర్వాత వచ్చేసరికి ఫార్మ్స్ గురించి అక్కడ మెన్షన్ చేయలేదు అవతాడు. ఎక్కడ మనకి సటిల్ వరల్డ్ లో కానీ మెంటల్ వరల్డ్ లో కానీ ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లుగా ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ వాళ్ళకి ఫార్మ్స్ ఉన్నప్పటికీ కూడా అన్కాన్షియస్ గా ఉన్నారు. అంటే వాళ్ళకి ఫార్మ్స్ అంటే ఏంటి, ఫార్మ్ అంటే ఏంటి అంటే ఈ యొక్క స్థూల శరీరమే కాదు, ఈ యొక్క ఎప్పుడైతే సంసోల్కి వచ్చేసరికి సటిల్ యొక్క బాడీతో వాళ్ళ కాన్షియస్ ఉంది కాబట్టి వాళ్ళకి గ్రాస్ బాడీ యొక్క కాన్షియస్ లేదు వాళ్ళకి. అందుకే బాబా మెన్షన్ చేయలేదు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. అంతే సార్ అవును వాళ్ళు మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ నుంచి పూర్తిగా ఎస్ రఘువేంద్ర బాగుంది. ఎస్ అక్కడ నుంచి అన్వైండింగ్ అయిపోతుంది. అన్వైండింగ్ అయిన తర్వాతే మనకి ఫార్మ్స్ గురించి మెన్షన్ చేయలేదు అవుతాడు. అట్లా మనకి 10 చార్ట్ లో కూడా మనకి మెన్షన్ ఉంది కదా సార్, మనకి క్లీన్ గా దాంట్లో సార్ మనకి గ్రాస్ బాడీ ఉంది, సటిల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ. మనం కరెక్ట్ గా కనెక్ట్ చేసుకుంటే అది ఏమేమి కనెక్ట్ అయిందని తెలుసు సార్. కరెక్ట్ కరెక్ట్ అవును అవును. ఇప్పుడు మనకి చెప్పిన విధంగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనకి అవతాడు చెప్పినట్లుగా ఆ మోస్ట్ సోల్ దేవుడు ఏమయ్యాడు, దేహం అయ్యాడు. సంస్థలు తీసేసుకుంటే దేవుడు ఏమయ్యాడు, ప్రాణం అయ్యాడు. ఫ్యూ సోల్కి వచ్చేసరికి దేవుడు ఏమయ్యాడు, ఇక్కడ మనకు కనిపిస్తాం మార్క్ చేశాడు అవుతాడు క్లియర్ గా. మెంటల్ బాడీ కనెక్ట్ అయ్యాడు. మెంటల్ బాడీ కనెక్ట్ అయ్యాడు. మెంటల్ బాడీ అంటే ఇక్కడ దేవుడు ఏమయ్యాడు, దేవుడు మనసు అయ్యాడు. ఫైనల్ ఇక్కడికి వచ్చేసరికి దెర్ ఇస్ నో బబుల్ కాబట్టి బబుల్ బరస్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ దేవుడు అయ్యాడు. దేవుడు అయ్యాడు అనేటువంటిది మనకి సో క్లారిఫికేషన్ అనేది కూడా బాగుంది రఘువేంద్ర. గుడ్. సో ఆ విధంగా కనెక్ట్ చేసుకున్నా కూడా అర్థమవుతుంది. రైట్ అండి. సో కాబట్టి సో ఇది మనకి క్లారిఫికేషన్ సెషన్ మనకి. సో అయితే మనకి సాంగ్ రేపు మనకి కొంచెం పోస్ట్ పోన్ చేద్దాము, మనకి టైం ఉంది కాబట్టి. రేపు మీనాక్షి సాంగ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు 5 minutes మనకి రాఘవేంద్ర నామం చేస్తారు, ఆ తర్వాత 2 minutes నిశ్శబ్దం, ఆ తర్వాత మనం మెహరోపాసం కంక్లూడ్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సచ్చిదానంద పరమానంద మెహరు బాబా విద్యానంద. 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 సచ్చిదానంద పరమానంద
मेहर बाबा विद्यानंद सच्चिदानंद परमानंद 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 आनंद परमानंद मेहर बाबा विद्यानंद शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పఠిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. सर जय बाबा. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పఠిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది అండి ఇప్పటి మెహరోపాసనం. సో తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలిసినంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా నాన్న శ్రీహరి.